జననంతో ప్రారంభం ముగిసిపోతుంది, మరణంతో ముగిసిపోతుంది. ఈ మధ్యలో ఉన్నటువంటిదేగా జీవితం అంటే. జీవితం అంటే ఏంటి? జననం మరణం. అంతేనా? రెండు ఒడ్లు. మొదటి ఒడ్డు ఏమిటి? జననం. అవతల ఒడ్డు ఏమిటి? మరణం. ఈ రెండు ఒడ్ల మధ్యలో ప్రవహించే నది జీవితం. అర్థమండి? మన జీవితం ఏంటి? ఒక నది లాంటిది, ప్రవహిస్తూ ఉంటుంది అది ఎప్పుడూ కూడా. అంతేనా కాదా? అందులో బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం జరుగుతూ ఉంటాయి. బాల్యం అంటే 8 ఏళ్ల లోపల, యవ్వనం అంటే 25 ఏళ్ల లోపల, కౌమారం అంటే 50 లోపల, వృద్ధాప్యం అంటే 50 దాటిన దగ్గర నుంచి వృద్ధాప్యమే. అంటే అర్థమైనప్పుడు ఇది మానవ జీవితం. ఈ ప్రవాహం జరుగుతూ ఉంటుంది. మన తాతలకి అదే జరిగింది, మన తండ్రులకి అదే జరిగింది, మనకు అదే జరుగుతుంది. ఇంకా బాగా అంతకు ముందుకెళ్ళినా 100ల తరాల ముందుకెళ్ళినా ఇదే జరుగుతుంది. ఏమన్నా మారుతుందంటారా? ఈ మౌలిక ధర్మం ఏమీ మారదు. అర్థమేనండి? సరే, ఇంకో పద్ధతిగా చూద్దాం. ఆకలి, దప్పిక, నిద్ర అందరికీ సమానమైన వేరు వేరు. ఆకలి, దప్పిక, నిద్ర సమానమైన. నాలుగో చెప్పండి చూద్దాం. సమానమైనది. ఆకలి, దప్పిక, నిద్ర నాలుగోది కూడా సమానం. ఇందాక 4 చెప్పే. బాల్యం, యవ్వనం, కౌమారం, వృద్ధాప్యం అయిపోయింది. అవన్నీ దేని మధ్యలో ఉన్నాయి? జననం మరణం మధ్యలో. అర్థమైందా? ఇవి దేంట్లోనే. ఆకలి ఉందా లేదా మనకి? ఇప్పుడే భోజనం చేసాం. దప్పిక ఉందా లేదా? ఉంది. నిద్ర రోజు భోజనం ఉన్నాం కాదు. నాలుగోది ఒకటి ఉంది సమానమైంది. నాలుగోది కోరిక. బాగా చెప్తున్నారు. ఆకలి, దప్పిక, నిద్ర, కోరిక. కోరిక లేని వాడిని మనం చూపెట్టండి చూద్దాం. అది చాలా కష్టం. అవునా కదా? ఆకలి లేని వాడిని చూపెట్టండి, అది కష్టమే. దప్పిక లేని వాడిని చూపెట్టండి, అది కుదరదు. నిద్ర లేని వాడిని అది అసలు కుదరదు. మిగిలిన కుదరతాయేమో కానీ నిద్ర లేని వాడిని అసలు చూపెట్టడం కుదరదు. అదేంటండి? కాబట్టి మానవ జీవితం మధ్యలో ఏం కనబడుతుంది? జనన మరణాల మధ్యలో పుడుతూనే ఆకలి. ఏడ్చలేదు వాడు. నిజమే కాదు? ఏం చేయాలి? వాడి తల్లి ఆహారం అందించాల్సిందే. వేరే మార్గం లేదుగా. ఎలా ఏడ్చినప్పుడు గొప్పపడి ఏడుస్తున్నాడు. ఆకలి వేసినప్పుడు ఆహారం కోసం వాడు గొప్పపడి ఏడుస్తున్నాడండి. మిగిలినప్పుడు అంతమందిగా ఏడవాడు. ఆకలి వచ్చిందంటే మాత్రం వాడిని పట్టుకోవడం కష్టం. ఆవిడ రెడీ అయ్యేలోపే వేదపడిని ఏడుస్తాడు. ఇప్పుడు మనం పుడుతూనే ఆకలి, దప్పిక, నిద్ర ఈ మూడు పుడుతూనే ఉన్నాయా లేదా? కోరిక పుడుతూనే వచ్చిందా? మధ్యలో వచ్చిందా? చివరిలో వస్తుందా? పుడుతూనే వచ్చిందా? మధ్యలో వచ్చిందా? చివరిలో వస్తుందా? ఇందాక ఆవిడ ఎవరు? ఆ హిందీ సమస్య, తెలుగు సమస్య. హిందీ ఆవిడ ఎవరో ఇందాక బీహారీలు ఎవరు ఉన్నారు ఇక్కడ. తెలుగు వచ్చా మీకు? తెలుగు అర్థమైనా పర్వాలేదు. లేదంటే నేను హిందీలో కూడా చెప్తాను, మీకేం పర్వాలేదు. ఎక్కడన్నా కావాలంటే చెప్తానండి. హిందీ, ఇంగ్లీష్ కూడా చెప్తాను నేను, ఏం భయం అక్కర్లేదు. అర్థమైందండి? కాబట్టి కోరిక, మనం బాగా చిన్నప్పుడు కోరికలు ఉన్నాయా? లేవు. సంవత్సరం లోపల పిల్లవాడండి, కోరికలు ఉన్నాయా లేవా? పెద్దగా ఉండవు. అవునా కదా? వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న దగ్గర ఉంటే చాలు, అంతే. ఇంకెవరున్నా లేకపోయినా పర్వాలా. అవునా కదా? కోరిక సంవత్సరం దాటింది. తర్వాత అది తినను, ఇది తినను. మరి ఇంకా మాటలు కూడా రావు. చూడండి, వాళ్ళ అమ్మ పెడుతూ ఉంటుంది, దోసేస్తాడంతే. చిన్న పిల్లవాడే, ఇంకేం తెలియదు కూడా తెలియదు ప్రపంచానికి. మరి ఈవిడ పెడుతూ ఉంటుంది, వాటిని మొహం తిప్పేసుకుంటాడు అంతే. ఈవిడ ఎన్ని నానా కష్టాలు పడాలి, వీడు తీపించలేదు. ఆవిడ డాక్టర్ దగ్గరికి వెళ్తుంది, మా అబ్బాయి నేనేం పెట్టా తింటలేదు. ఆవిడ వాళ్ళు తినేవి పెట్టాలమ్మా అంటాడు డాక్టర్. చూడండి, అంటే మానవుడికి స్వేచ్ఛ ఎప్పటి నుంచి లభించింది? మొదటి సంవత్సరం దగ్గర నుంచే నీకు స్వేచ్ఛ లభించేది. వచ్చిందా రాలేదా? ఎవరి దగ్గరైనా వెళ్ళండి, ఆ పిల్లవాడు తింటలేదండి అంటే ఏం చెప్తారు? వాడు తినేవి పెట్టడం. ఒక మొదటి సంవత్సరం నుంచే నీ ఆన్సర్ ఏమిటి వాటి మీద? అది పెట్టు అంటారు. మరి ఇప్పుడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు వచ్చేసినాయి. వచ్చేస్తే మరి వాడు తినేవే పెడుతూ ఉంటే వాడికి ఆరోగ్యం సరిపోతుందంటారా? సరిపోదు.
వాడికి ఇష్టమైనవే పెడుతుంటామండి. క్రమేపీ ఏమైపోతుంది, వాడి ఆరోగ్యం చెడిపోవడం మొదలు పెడుతుంది. రకరకాల సమస్యలు వచ్చి కూర్చుంటాయి. అప్పుడు డాక్టర్ ఏం చెప్తాడు, అది పెట్టకూడదు, ఇది పెట్టకూడదు, చాక్లెట్ తినకూడదు, బిస్కెట్ తినకూడదు, అది చేయకూడదు, ఇది చేయకూడదు, ఇలా చెప్తాడా లేదా? ఇప్పుడు ఈ అమ్మ ఇప్పుడు వీడిని కన్విన్స్ చేయాలా వద్దా? వాడేమంటాడు, నాకు చాక్లెటే కావాలి, నాకు బిస్కెటే కావాలి, నాకు ఐస్ క్రీమే కావాలి. కోరిక 3 ఏళ్ళప్పుడే బలవత్తమైతే ఏడుస్తున్నాడు. అప్పుడు వాడు ఏం చేయాలో తెలియదు. ఈవిడేమంటుంది, క్యారెట్ తిను, బీట్రూట్ తిను, లేకపోతే టమాటా తిను, ఆలుగడ్డ తిను, ఇది బలం, అది బలం, ఇది బలం, అది బలం. వాడేమంటాడు, నాకు అవేమో. అంటే అతి చిన్న వయసు నుంచే మనలో కోరిక బలవత్తరంగా ఉందా లేదా? ఇక పెరిగే కొద్దీ ఈ వృక్షం పెరిగిపోతుంది. మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని కోరికలు వచ్చినాయో ఎప్పుడన్నా అక్కడ రాశారు? రాస్తే ఎన్ని పేజీల గ్రంథం అవుతుంది? ఒకసారి ఆలోచించుకోండి. మీరు పుట్టినప్పటి నుంచి మీకు కలిగిన కోరికలన్నీ ఒక పేపర్ మీద రాశారే అనుకోండి, ఎంత ఎంత సైజు గ్రంథం కావాలి? ఒకవేళ ఇప్పుడు ఆవిడలాగా మీరు కూడా 70 ఏళ్ల వరకు ఉన్నారే అనుకున్నాం కాసేపు. 70 ఏళ్ల జీవితంలో కలిగిన కోరికలన్నీ ఒక దగ్గర రాశాను. ఒక 10,000 పేజీలు సరిపోతుందా? ఏమో చెప్పలేక ఎందుకని వస్తూనే ఉంటాయి. బావిలో నీళ్లు ఊరినట్టుగా ఈ కోరికలు ఊరుతూనే ఉంటాయి. అంతేనా కాదు? కాబట్టి మానవ జీవితం అంటే ఇప్పుడు ఆకలి, దప్పిక, నిద్ర, కోరిక ఉన్నాయా లేవు? అందరికి సమానంగా. లేని వాడు ఉంటే ఇప్పుడే చెప్పాలి. ఇప్పుడు ఎవరో కొంతమంది ఇక్కడే ఉన్నారు కానీ మనసులు ఇక్కడ లేవు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మీరు మనందరూ ఇక్కడ తేవడానికి. మనసు అక్కడెక్కడో గుడ్లో పెట్టొస్తే లాభంలా. మీరందరూ బాగా మాట్లాడితే నేను బాగా మాట్లాడతాను. ఇప్పటి వరకు మీరు అందరూ ఉపన్యాసం చెప్పేవాళ్ళు ఎలా వినుంటారంటే వాళ్ళు చెప్పడం మీరు వినేదిపోవడం అంతే. నా పద్ధతి కాదు. నేను బాగా మిమ్మల్ని ప్రశ్నలు వేస్తాను, మీరు బాగా నన్ను ప్రశ్నలు వేయాలి. అర్థమైందండి? మీరు ప్రశ్నలు వేస్తే నేను చెప్తాను, నేను ప్రశ్నలు వేస్తే మీరు చెప్పాలి. నీకు తెలిసినవి అడుగుతాను. అర్థమైందండి? నాకు తెలియని ప్రశ్నలు మిమ్మల్ని వేయను, నాకు సమాధానం తెలియని ప్రశ్నలు మిమ్మల్ని వేయను. సమాధానం తెలిస్తేనే ప్రశ్నిస్తాను. సరే, ఇప్పటిదాకా మనం ఏం విచారణ చేశాం? జననం ఈ పక్కన ఉంది, మరణం ఈ పక్కన ఉంది. ఇక్కడి నుంచి ఇక్కడికి మన ప్రయాణం సాగుతుంది. ఈ మధ్యలో మన జీవితం అనే నదీ ప్రవాహం సాగుతుంది. ఇందులో మనం బాల్యం, యౌవనం, కౌమారం, వృద్ధాప్యం, తర్వాత మరణం. అంతేగా? ఈ మరణం బాల్యం దగ్గరైనా రావచ్చు, యౌవనం దగ్గరైనా రావచ్చు, కౌమారం దగ్గరైనా రావచ్చు, వృద్ధాప్యం దగ్గరైనా రావచ్చు. రావచ్చా రాకూడదా? మీ పర్మిషన్ కావాలి దగ్గర. మీరు పర్మిషన్ ఇవ్వాలా అక్కర్లేదా? అక్కర్లేదా? అయ్యో అదేంటండి, మరణం మీరు పర్మిషన్ ఇస్తే రావాలి. మీ ఇంట్లోకి ఎవరైనా రావాలి, కనీసం మీరు పర్మిషన్ ఇస్తేనో తలుపు తీస్తేనైనా కదా వచ్చేది. మరణం మీ పర్మిషన్ ఎందుకు అడగడం లేదు? ఎవరైనా అడుగుతుందా? మీ ఎరుకలో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని తీసుకోండి. ఎవరినైనా మరణం వాడి పర్మిషన్ అడిగి లోపలికి వచ్చిందా? రాలేదు. అవునా కదా? అది వస్తే మనం ఉంటాం, మనం ఉన్నంతసేపు అది కాదు. దానికి మనకు రిలే ఒక సంబంధం ఉంది. అది వస్తే మనం ఉంటాం, మనం ఉంటేసేపు అది రాదు. అంతేనే కాదు, బ్రతికున్నంతసేపు అది రాదు. అది వచ్చిందని మనం ఉంటాం. ఇది అందరికి సమానమేనా కాదా? సమానం కదా. కానీ అక్కడ పెట్టారే మహానుభావులు, వాళ్ళని అడిగి మరణం వచ్చింది. అందుకు వాళ్ళని అక్కడ పెట్టాం. మనమందరం ఏ స్థితిలో ఉన్నాం? అది వస్తే మనం లేవు, మనం ఉంటే అది రాదు. ఇది మన స్థాయి. వాళ్ళ స్థాయి ఎటువంటిది? వాళ్ళని అడిగి మరణం వస్తుంది. చిన్న తేడా కదా పెద్ద తేడా కదా? చిన్న తేడానా పెద్ద తేడానా? మాట చిన్నదే గాని మిమ్మల్ని అడిగి మరణం లోపలికి రావాలంటే మీరే స్థితిలో ఉండాలన్నది అక్కడ ప్రశ్న. అదేనండి, రామకృష్ణ మిషన్కి ఎందుకు చేరాలి మనం? లేదు ఒక ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి, ఒక ఆలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే మన స్వాధీనంలో లేవు. ఉన్నాయా? మన జననము మన స్వాధీనంలో లేదు, మన మరణము మన స్వాధీనంలో లేదు. పోనీ మన బాల్యం మన చేతిలో కదా? 3 ఏళ్ళప్పుడు ఏం జరిగిందో చెప్పమ్మా. ఉన్నావా లేవా? 3 ఏళ్ళప్పుడు ఉన్నాం కాబట్టి ఇప్పుడు కూడా ఉన్నాము. మరి 3 ఏళ్ళప్పుడు ఏం జరిగిందో చెప్పు.
నువ్వు జీవించలేదు, అప్పుడు జీవించావు. కానీ చెప్పమంటే గుర్తించడానికి వీలు కాని దశగా జీవితం చేరుతుంది. అంతేగా చెప్పలేవుగా. మీ అమ్మ నేను ఉయ్యాలో ఊపిరి కదా చిన్నప్పుడు, అప్పుడు ఎలా ఉన్నావు చెప్పు. వాళ్ళ అమ్మ కూడా చెప్పలేదు, వాళ్ళ అమ్మ అంతకంటే చెప్పలేదు. అంతేనా కాదా? ఎందుకని మనం చెప్పలేకపోతున్నాం? మన బాల్యంలో మనకేం గుర్తుండవండి. మనకి ఎప్పటి నుంచి గుర్తుంటాయి? 8 తర్వాతే. బాల్యం దాటిన తర్వాత నుంచి కొద్ది కొద్దిగా గుర్తుంటాయి. అది కూడా 16 నుంచి బాగా గుర్తుంటాయి. 10th క్లాస్ అయిపోయి కాలేజీకి వచ్చినప్పటి నుంచి బాగా గుర్తుంటాయి. ఇంకా పెళ్ళైన తర్వాత గొడవే గొడవ కాబట్టి బాగా గుర్తుంటాయి. అంతేనా కదా? కాబట్టి 25 ఏళ్ళు దాటిన తర్వాత బాగా గుర్తుంటుంది. 25 ఏళ్ల నుంచి 50 ఏళ్ల లోపల బాగా జ్ఞాపక శక్తి పనిచేస్తుంది. 50 దాటిన దగ్గర నుంచి మళ్ళీ తగ్గిపోతుంది, మర్చిపోతుంటారు. వృద్ధాప్యం వచ్చినప్పటి నుంచి మరుపు వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. ఇక తర్వాత తగ్గిపోతుంది. 90, 100 ఏళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే మీరు 50 ఏళ్ళప్పుడు ఏం చేశారంటే ఏం చెప్తారు? ఏమన్నా 50 ఏళ్ళ చెప్తారు, ఎవరు చెప్తాడు? అవన్నీ పోయినాయి. అంటే పుట్టినప్పుడు మన దగ్గర ఆ రకమైన జ్ఞాపక శక్తి లేదు. 100 ఏళ్ళు వచ్చి వెళ్ళిపోయినప్పుడు కూడా లేదు. మధ్యలోనే మన జ్ఞాపకాలు, మన గొడవలు, మన సంఘర్షణలు, మన ఏడుపులు, మన దుఃఖాలు, మన పోరాటాలు, ఆరాటాలు, ఈ వ్యాధులన్నీ ఎక్కడున్నాయి? ఆ చివర లేవు, ఈ చివర లేవు. సరే, మధ్యలో ఉన్నాయనుకుంటున్నాం కదా. మనం నిద్రపోయేటప్పుడు ఎవరితోనైనా పోట్లాడుతుంటారో పోట్లాడు. రోజు నిద్రపోతడం లేదా? నిద్రలో మీరు ఎవరికైనా పోట్లాడగలరా, పోట్లాడలేరా? బాగా కోపం వచ్చిందండి వాడి మీద, మనం నిద్రపోయేటప్పుడు వాడితో పోట్లాడలేము. మెలకువలో అయితే పోట్లాడగలుగుతాం, కానీ నిద్రలో అయితే పోట్లాడగలుగుతామా? ఇప్పుడు మన చేతులు ఏమి లేవుగా. మన కాళ్ళు, మన చేతులు, మన మనస్సు, మన ఆలోచన ఏవి మన చేతిలో లేవు. నిద్రలో ఎలా ఉన్నాం మనం? ప్రతిరోజు ఒక శవం వలె ఉన్నాం. ఎలా ఉన్నాం? ఒక శవం వలె ఉన్నాం నిద్రావస్థలో. మీ పక్క నుంచి పాము వెళ్ళింది అనుకోండి, తెలుస్తున్నాడా నిద్రపోయేప్పుడు? మేలుకుంటే తెలుస్తుంది. కానీ అంతేనా? మీ పక్కన ఎవరో లేచున్నారు, ఎవరైనా పక్క నుంచి పాము బరబరా వెళ్ళిపోయింది, ఇప్పుడు నువ్వు తెలుసుకోలేదు, చూడలేదు, నువ్వు ఎంత ప్రమాదం. ఏమన్నా బాబు ఒళ్ళు కలిసి నిద్రపోతుంటే పాము ఏమో నాకేం తెలుసు అంటాడు. అంతేనా కదా? మరి ఇప్పుడు నిద్రపోతున్నప్పుడు ప్రపంచం ఏమో ఎప్పుడైనా ఎవరితో పోట్లాడతామని పోట్లాడలేం కదా. అవునా కదా? బాగా గుర్తు పెట్టుకోండి ఇవన్నీ. తర్వాత మళ్ళా ప్రశ్నలు వేస్తారు ఈ పాఠం అంతా. అర్థమైందండి? నిద్రలో మనం ఏమి గుర్తించలేము. గుర్తిస్తున్నామా? రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాం? మనిషికి మారిపోతుందండి అది. ఒకడు 6 గంటలు నిద్రపోతాడు, ఒకడు 8 గంటలు నిద్రపోతాడు, ఒకడు మధ్యాహ్నం కూడా నిద్రపోయి 12 గంటలతో ఖాళీ వస్తే చాలా నిద్రపోతుంది. లేదా కదా? మరి అన్ని గంటలు నిద్రపోతేనే వాడికి సంతృప్తి. అవునా కదా? నిద్ర ఆకలి విషయంలో మనల్ని పరిగెట్టించేది ఏంటి? సంతృప్తి. అంతేనా? ఏమంటే ఎంత తింటామండి అంటే సంతృప్తి. అంతేనా కాదు? ఫోన్ చేసేసావు, మళ్ళా ఒకసారి తిని నా కోసం అన్నారు ఎవరన్నా, ఏం చేస్తావు? ఇప్పుడే తిన్నాయో 3 గంటల ఇక అప్పుడు ఉన్నాం, అప్పుడు మళ్ళీ ఆకలి వేస్తుంది కదా, అప్పుడు తిన్నాం. వెంటనే తినమంటే ఇదిగో ఈ లడ్డు ఎంత కష్టపడి నీకోసం తెచ్చానో తెలుసా? తిను కొద్దిగా. లడ్డు కాదు కదా ఇప్పుడు ప్రస్తుతం, మంచినీళ్ళు తాగే పరిస్థితి కూడా లేదు. కాసేపు మంచినీళ్ళు తాగాలన్నా కాసేపు ఆగాలి. ఎందుకని భోజనం ఫుల్గా చేసేసాం. అవునా కాదు? అప్పుడు ఎంత తిరగలుగుతామయ్యా? దాన్ని ఏమన్నా మనం ఇప్పుడు సంతృప్తి. మీ ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారండి, మీరు వడ్డిస్తున్నారు, ఎలా తినమంటారు? సగం తినమంటారా? ఏమంటే మీరు ఎంత తినగలరు, అందులో సగమే తినండి అంటారా ఎవరైనా? ఉన్నవాడా లేనివాడా అనేది ప్రశ్న కాదు. ఇక ఎవరో వచ్చారు భోజనానికి, వస్తే ఎలా చెప్తారు మీరు? మీరు ఏం వండి పెట్టినా అక్కడ ఏం వండి పెట్టారని ప్రశ్న కాదు, అయినా తృప్తిగా భోజనం చేయండి అంటారా లేదా? అంటారా? తృప్తిగా భోజనం చేయడం అంటే, తృప్తిగా భోజనం చేయడం అంటే తృప్తి అంటే దీనికి ఆపోజిట్ ఏంటి? అసంతృప్తిగా భోజనం చేయడం. అర్థమేనండి? మనం తృప్తిగా భోజనం చేయొచ్చు, అసంతృప్తిగా భోజనం చేయొచ్చు. తృప్తిగా నిద్రపోవచ్చు, అసంతృప్తిగా కూడా నిద్రపోవచ్చు. అవునా కదా? మీకు మధ్య మధ్యలో తీవ్రమైన కళలు వచ్చినాయి అనుకోండి, సపోజ్
అప్పుడు ఏమైపోతుంది మీ నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది అవునా కదా పొద్దున్న లేవగానే ఏమైపోతారు డల్గా ఉంటారు అన్నమాట చూసిన వాళ్ళందరూ ఏమంటారు ఏంటి రాత్రి నిద్ర సరిగా పోలేదా కళ్ళు ఎర్రగా ఉన్నాయి రాత్రి అంతా తేడా వచ్చినా ఆరోగ్యం బాగుందా ఒకసారి గంట నిద్రపోయినాము తగ్గాలంటే ఏం చేయాలి వేరే మార్గం లేదండి ఏ మందులు పనిచేయవు ఒక గంట నిద్రపోతే టెట్రైట్ అయిపోతుంది అంతే దానికి మందది వేరే మందులు పనిచేయవు చూసుకొని కావాల్సి వస్తుంది మీ జీవితంలో ఎప్పుడైనా అంటే ఏదైనా మనసులో తేడా వస్తే ఏం చేయాలి ఒక గంట నిద్రపోతే అది సెటరేట్ అయిపోతుంది ఎగ్జామ్ రాసి వస్తారండి పిల్లలు చూడండి మీకు కావాల్సి వస్తే వాడు త్వరగా వేడెక్కిపోతుంది ఆ ఎగ్జామ్ 2.5 గంటలు రాసేటప్పుడు ఇంటికి వచ్చేటప్పటికి వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది ఇదిగో కొద్దిగా గిన్నె తీసి పక్కించాడు నేను అసలే ఎగ్జామ్ రాసి త్వరగా వేడెక్కిపోతే మంచిది నాకు పని చేస్తాను ఒక గంట నాకేం పని చెప్పాను అని వీళ్ళు హాయిగా పడుకుతున్నాను గంట త్వరగా మళ్ళీ వస్తుంది అప్పుడు ఏం చెప్పినా చేస్తుంది చూడండి అంటే మనసు కనుక బాగా వేగంగా పనిచేసి శ్రమకు లోనై అలసిపోయిందండి అప్పుడు మరి వేరే మార్గం లేదు మనసుకు విశ్రాంతి నిద్ర గుర్తుపెట్టుకోండి శరీరానికి కాదు అప్పుడు నిద్ర దేనికి మనసుకి శరీరం పెద్ద అలసిపోయేది ఏమి ఉండదు ఒకవేళ అలసిపోయినా వెంటనే ఇది పనిచేస్తుంది అవునా కాదు కానీ మనసు అంత తొందరగా వెంటనే పనిచేయి బాగా తీవ్రమైన శ్రమ చేసావు మానసికంగా కాసేపు విశ్రాంతి ఇస్తేనే పనిచేస్తుంది అవునా కాదు విశ్రాంతి ఇవ్వకపోతే అసంతృప్తి నువ్వు కోరింది లభించకపోతే అసంతృప్తి కావాల్సిన భోజనం లభించకపోతే అసంతృప్తి కావాల్సినటువంటి జీవితం లభించకపోతే కావాల్సినటువంటి ఏదో అనుకున్నాం నా జీవితం ఎలా సాగాలి అలా సాగాలి అలా జరగడం లేదు అప్పుడు మనకేమిటి వస్తుంది అసంతృప్తి మనందరిలో ఇది సమానంగా కాదు ఆకలి దప్పిక నిద్ర కోరిక వెరీ వెరీ ఇంపార్టెంట్ అసంతృప్తి ఒప్పుకుంటావు లేదా అందరిలో సమానమేనా కాదా ఇంకేదో కావాలండి అది దొరకలేదు అంటే ఏదో కావాలంటే ఏం కావాలో ఇవాళ ప్రస్తుతం పెళ్లి కూతురు పెళ్లి కొడుకులు ఇలాగే ఉన్నారు అంటే పెళ్లి వయసు వచ్చేస్తుందండి ఈవిడికి పెళ్లి చేసుకోవాలని అభిప్రాయం ఉంటుంది ఆయనకి ఉంటుంది కానీ ఈవిడికి పెళ్లి కొడుకు ఎలా ఉండాలో ఈవిడికి తెలియదు అక్కడెక్కడో ఊహలో ఉన్నాడు వాడు ఎవడో తల్లి వాళ్ళకి అంతే ఈ పెళ్లి కూతురు ఎలా కావాలో వాళ్ళకి తెలియదు పూర్వం ఎలా జరిగేది ఏదో పెద్ద నిర్ణయం చేసేవాళ్ళు వాళ్ళు అటు ఇటు చూసేవాళ్ళు ఏదో ఇలా అయితే సరిపోతుందని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు చేసేసేవాడు ఇప్పుడు నిర్ణయం వాళ్ళు ఎవరి కోట్లోకి వచ్చేసింది వధూవరుల చేతిలోకి వచ్చేసిందండి ఇప్పుడు ఇంతకీ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఒప్పుకున్నారని ఆయన అడగవలసిన సందర్భం వచ్చేసిందండి ఇప్పుడు అలా అడగకపోతే బంగారు కదా ఇప్పుడు అర్థమైందండి వధూవరులు ఒప్పుకోలేదండి అటు కుటుంబాలు ఇటు కుటుంబాలు ఒప్పుకున్నాయి పెళ్లి అవుతున్నా అవుదా అవుదా ఛాన్సే లేదా మరి రామాయణం మనం రాముడు కదా మనకు ఆధారం రాముడు వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పాడు శివధనం భంగం జరిగింది దశరథ మహారాజు గారు రాముడిని ఆయన నేను ఇట్లా నియమం పెట్టుకున్నాను ఈ ధనుసు వెరగొట్టిన వాడు ఎవడైతే ఉంటాడో ఎక్కువ పెట్టిన వాడు ఎవడైతే ఉంటాడో వాడికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని నేను తాటింపు వేశాను అందరు రాజులు అందుకోసం వచ్చారు అది వెరగొట్టేశారు మరి మా అమ్మాయిని పెళ్లి చేసుకోను కుదరదు రాముడండి సీతను పెళ్లి చేసుకుంటే కుదరదు అన్నాడు మనం అంటారు సీత లాంటి మహాసాధ్వి అపరూప సౌందర్యవతి సాక్షాత్ మహాలక్ష్మి రాముడికి తెలియదు అంటారా తెలియదు అదేనండి నేను చేసుకోను అదేమిటయ్యా ఇప్పుడు నా సంగతి నేను మరి మా అమ్మాయికి ఇలాంటి వారు ఇచ్చి పెళ్లి చేస్తానని లోకంలో దాడి వేసే కదా అన్నాడు ఆయన నువ్వు అడగవలసింది నన్ను కాదు అన్నాడు ఎందుకు కాబట్టి కావాలి నువ్వే కదా విలువ అనుకోండి అన్నాడు అంటే ఆయన ఏమన్నాడంటే మా నాయన అడుగు మీ ఆయన ఎవరు అప్పుడు అడిగాడు అప్పటిదాకా అడగాయన మా నాయనగారు దశరథ మహారాజు గారు అయోధ్యలో ఉంటారు మీ పురోహితులను పంపించి మా నాన్నగారిని అడగండి అన్నాడు పురోహితులను పిలిచాడు ఆయన జనక మహారాజు గారు బాబు వెళ్ళా ఆయన ఎవరు అడిగిరండి అయ్యా బాబు ఇదిగా వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటే కానీ పెళ్లి చేసుకుని ఉంటున్నాడు
కాబట్టి కాస్త వెళ్ళి అడిగిరండి అని. పురోహితులు డైరెక్ట్ గా రాజు దగ్గరికి వెళ్ళి అడిగే రోజులు కావాలి. ఎందుకని రాజు దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడతారు? ఆయన అంతస్తు మనం ఈ అంతస్తు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళ పురోహితుల దగ్గరికి వెళ్ళారు. సేమ్ క్లాస్ దగ్గరికి వెళ్ళి ఎవరికి ఇట్లా జరిగింది, ఇట్లా మీ రామచంద్రమూర్తి ఇలా చేశాడు, మరి ఆయన నియమం అలా పెట్టుకున్నాడు, మరి ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలి, మరి మీ మహారాజు గారు కొద్దిగా వెళ్ళి చెప్పండి, మీరు అడ్వైజర్ కదా అని చెప్పారు. వాళ్ళు వెళ్ళి దశరథ మహారాజు గారు చెప్పారు. దశరథ మహారాజు గారు మా అబ్బాయి అట్లా ఘనకార్యం చేశాడా, శివధనుడు ఘనంగా చేశాడు కాబట్టి అర్హుడే మా వారు, అయితే ఆ వస్తున్న పదండి అలాగే చేసుకున్నాం. అప్పుడు జనక మహారాజు గారికి ఒక వర్తమానం పంపించారు. ఏమని? ఏమండి ఒప్పుకున్నాం మేము కూడా. అప్పుడు జనక మహారాజు గారు అడుగుతారు, ఏమండి మా అమ్మాయితో పాటు మీకు ఏమి ఇమ్మంటారు? ఇవాళ కాదు, త్రేతాయుగంలో ఇవాళ కూడా మనం అడిగితే వాళ్ళు ఇస్తున్నారంటారు, వాళ్ళంతా వాళ్ళే ఇస్తున్నారంటారు. ఏమంటారు? మనకందరికీ రామాయణం రాముడు ప్రమాణం అంతేగా. అందుకే మనం శ్రీరామనవమిని ఆచరిస్తుంది. రాముడు అడగలేదు, దశరథుడు అడగలేదు, వాళ్ళ పురోహితుడు అడగలేదు, ఏమి ఇవ్వాలని నేను అడగకూడదు అన్నాడు దశరథుడు. అదేమిటండి జనక మహారాజు గారు ఇలా నా రాజ్యం కంటే మీ రాజ్యం మా చాలా పెద్దదండి, నాకంటే ఎంతో బలవంతులు కూడా మీరు దేవాసుర సంగ్రామంలో పాల్గొన్నటువంటి గొప్పవాడు, మీరు ఏమైనా అడగండి మా అమ్మాయితో పాటు నేను ఇస్తాను, నాకేం ఒత్తిడేం లేదు, బలవంతం ఏం లేదు, నేను స్వచ్ఛందంగానే ఇస్తాను, మీరు ఏమడిగినా ఇస్తానన్నాడు జనక మహారాజు గారు. ఇవాళ కూడా ఆడపిల్ల తండ్రి ఇట్లాగా అనుకుంటున్నాడా లేదా? మా అమ్మాయి పెళ్లి చేయాలంటే పిల్ల తల్లిదండ్రులు ఏమనుకున్నారు? ఏదో అడిగితే ఇవ్వాల్సిందేనా బాబు, ఇవ్వకపోతే అమ్మాయి పెళ్లి ఎట్లా చేస్తాం, వాడు అడిగింది ఇవ్వకపోతే అమ్మాయి పెళ్లి అవ్వనుకున్నాడు అని తండ్రి అనుకుంటున్నాడా లేదా? అలాగే అనుకున్నాడు జనక మహారాజు. అప్పుడు ఆయన గొప్ప నియమం చెప్పాడండి దశరథ మహారాజు. ఏమండి ఈ సందర్భం ఏమిటి అసలు? కన్యాదానం. ఏమిటంటే అక్కడ కన్యాదానం. నువ్వు చేసే పని ఏంటి? కన్యాదానం. అంటే ఇచ్చేవాడి చేయి పైన ఉంటుందా, తీసుకునేవాడి చేయి పైన ఉంటుందా అని అడిగాడు. ఏమంటే దానం ఇచ్చేవాడి చేయి పైన ఉంటుందా, పుచ్చుకునేవాడి చేయి పైన ఉంటుందా? ఇచ్చేవాడి చేయి పైన ఉంటుంది కదా. అప్పుడు ఈ పుచ్చుకునేవాడు ఇచ్చేవాడు ఏది ఇస్తారు పుచ్చుకోవాలంటారా, ఇదే ఇవ్వాలని అడగాలంటారా? మీ ఇంటికి ఎవరైనా భిక్షానికి వచ్చారండి, అమ్మ కొద్దిగా ఆలుగడ్డ కూర పెట్టు, కొద్దిగా బిర్యానీ పెట్టు, కొద్దిగా అది పెట్టు, కొద్దిగా పరవాన్నం పెట్టు అని అడిగాడు అనుకోండి, ఏం చెప్తారు మీరు? చాలా సరిపోయా అడిగలేదు, నేను ఉన్నది వెళ్ళగా నీకోసం ప్రత్యేకంగా తయారు చేసి పెడతాను అంటావా? అలా కాబట్టి ఇచ్చేవాడిని పై చేయడం కదా. ఆయన జనక మహారాజా నేనెంత గొప్పవాడిని, నువ్వెంత గొప్పవాడిని అన్నది అసలు ఇక్కడ ఇష్యూ కానే కాదు. మా అబ్బాయి ఎంత గొప్పవాడు అనేది కూడా అక్కడ పనే కాదు. నీ చేయి ఇచ్చే చెయ్యి నువ్వు ఎలా ఇస్తే, ఏమిస్తే అది పుచ్చుకునే చెయ్యి నా చెయ్యి కింద చెయ్యి. కింద చెయ్యి వాడికి ఇది ఇవ్వమని అడిగే అధికారం ధర్మంలో లేదు. కాబట్టి నేనేం అడగను. నువ్వు ఏమిస్తే, ఎలా ఇస్తే అలా స్వీకరిస్తాను. గొప్ప ధర్మం చెప్పాడు ఆనాడే. ఇవాళ మన పరిస్థితులకు వాళ్ళ ఆనాడే తెచ్చుకోడు. మరి ఇవాళ మనం ఇట్లా ఉన్నామా? సరే ఇంతకీ సీతను అడగాల. ఇప్పుడు అడుగుతున్నావు లేదా? ఏమైనా నీకు నచ్చడం లేదు అని అడగాల వద్దా? నేను అడగాల? పెళ్లి చేసే ముందు చేసి పడేయాలంటావు, చేసి పడేసానంటావు. పశువులా ఎంత వచ్చినట్టు డబ్బులు ఇచ్చి మరీ కొనుక్కున్నాను జరగాల. కట్నం ఇచ్చినప్పుడు ఏమైంది? ఇప్పుడు బిల్డింగ్ ఏంటంటే ఆమె కొనుక్కుంది, ఇప్పుడే కట్నం ఇచ్చి కొనుక్కునేటప్పుడు నేను సరైన వస్తువులు కొనుక్కుంటాను కానీ నా ఇష్టం వచ్చిన వస్తువులు కొనుక్కుంటాను కానీ వాడి ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తానా? డబ్బులు ఇచ్చి కొనుక్కున్నామండి ఒక వస్తువు, ఏం చేస్తాను? నీ ఇష్టమైనది కొనుక్కుంటావు అంతేనా? అమ్మేవాడి ఇష్టాన్ని కొనుక్కుంటావా? అందుకే ఇవిడే ఇప్పుడు మనుషుల మధ్య ఏమైపోయింది. ఇది మన జీవిత విధానం సరిగ్గా ఉన్నట్టు. ఇలా జీవిస్తే మనం ఆ మరణం మనల్ని అడిగి లోపలికి వచ్చేటంత స్థాయికి చేస్తామంటాం. రామావతారం చివరిలో కాలుడు అంటే మరణం, మృత్యు అన్నమాట వస్తుంది. వచ్చి రామా నీ అవతార పరిసమాప్తి సమయం కాబట్టి నువ్వు నిష్క్రమించు, నీ ధామం వైకుంఠం అక్కడి నుంచి వచ్చావు, ఓ పని మీద వచ్చావు,
మళ్ళా నువ్వు నీ ధామానికి చేరుకునే సమయం ఆసన్నమైంది కాబట్టి అవతారం చాలించు అని కాలస్వరూపుడైనటువంటి మృత్యు రామ అవతారంలో రాముడికి చెప్పాడు. అట్లాగే కృష్ణుడికి కూడా చెప్పాడు. ఇక ప్రతి దాంట్లో జరుగుతుంది. అలా రామకృష్ణావతారంలో కూడా చెప్పారు. ఇది రామకృష్ణ పరమహంస అవునా కదా. ఇప్పుడు వీళ్ళందరూ అవతార పురుషులు. కలియుగంలో ఎవరైనా అవతార పురుషులు అంటే సద్గురువులు అవతారాలు వీళ్ళు అవతార పురుషులు అంటే ప్రత్యేకంగా రాముడు కృష్ణుడు మన కోసం రావక్కర్లా. ఆల్రెడీ రెండు కలిసే వచ్చినాయి. అదేనండి వీరికి కూడా అలాగే సూచన చేశారా. చివరిలో వారికి ఆహారం తీసుకోవడానికి వీలు కానటువంటి పరిస్థితి వస్తుంది. మీరు రామకృష్ణ బోధామృతం కథామృతం చదివితే ఈ సంఘటన అందులో రాశారన్నమాట. మనం తెలుసుకోవాలి. ఏమిటో తెలుసు ఆ సంఘటన. వారికి గొంతుకు ఇబ్బంది వస్తుంది. ఎంత దశ వస్తుందంటే కొద్దిగా పాలు మింగడానికి అవకాశం లేనటువంటి దశ. మంచి దశ అంటారా, ఉత్తమమైన దశ అంటారా? మనకు ఎవరికైనా వస్తే మనం ఎలా ఫీల్ అవుతూ ఉంటాం? ఎంతసేపు మనం ఏమైనా పుచ్చుకుంటేనేగా, పుచ్చుకోకపోతే ఇంతే సంగతులు అని మన అభిప్రాయం. పరమహంస గారిని వారి శిష్యులు అందరూ అడుగుతారు, అమ్మ కనబడుతుంది కదా మీకు రోజు, ప్రత్యక్షం కదా మీకు అమ్మ ఏం కోరిక కోరచ్చు కదా అంటారు. నేను అమ్మని ఏం అడగనని అమ్మకి చెప్పాను కదా అంటారు. భాషను ఇలాగే రాశానండి. నేను అమ్మని ఏమీ అడగనని అమ్మకి చెప్పాను. ఇప్పుడు నేను ఎట్లా అడుగుతాను? దైవాన్ని నేనేమి కోరనని ప్రమాణం చేశాను. ఎవరికి? దైవంతో ప్రమాణం చేశాను. నేనేం అడగనని. మనం ఏం చేస్తున్నాడు? ఆలయానికి వెళ్ళిన, ఆశ్రమానికి వెళ్ళిన, గురువుల దగ్గరికి వెళ్ళిన పెద్ద చాస్తాడంత కోరికలు లిస్ట్. అందులో ఏమేముంటాయో మనకే తెలియదు. ఆ సమయానికి ఏమి చూపిస్తే అదంతా జాబితాలో ఎక్కించేసాం. అందువల్ల మనం ఎలా ఉన్నాం? మరణం వస్తే మనం లేవు. మనం ఉన్నంతసేపు అది రాదు. కాబట్టి మొదటి పరిణామం, మరణం మిమ్మల్ని అడిగి రావాలంటే దైవాన్ని నువ్వేమి కోరవద్దు. దేని మధ్యలో? జనన మరణాల మధ్యలో నేనేం అడగను అని ప్రమాణం చేశాడు పరమహంస. ఇప్పుడు కాదు, చిన్నప్పుడే అమ్మ కనపడేది కదా. కాళికా అమ్మవారి అనుగ్రహం ఎప్పుడుంది? వారికి వెలిగాకముందే ఉంది. యువకుడుగా ఉన్నప్పటి నుంచే ఉంది వారికి. అప్పుడు అమ్మ కనపడితే అమ్మకు వాగ్దానం చేశాడు. ఏమిటి? అమ్మ నేను జన్మ మరణాల మధ్యలో నేనేం కోరనమ్మా. ఆనాడు చేసిన వాగ్దానాన్ని 56 ఏళ్ళు ఉన్నారండి వారు చివరి దశలో. చివరి దశకు వచ్చేసిన తర్వాత కొద్దిగా నీళ్లు గాని పాలు గాని గొంతు దిగని పరిస్థితులలో అమ్మని అడగయ్యా, కొద్దిగా నీళ్లు గాని పాలు గాని తాగే అవకాశం ఇవ్వమని అడగమంటే పరమహంస చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? నేను అమ్మని ఏమి అడగనని అమ్మకి చెప్పాను కదా, ఇప్పుడు నేను ఎట్లా అడిగేది? మనం ఏ దశలో ఉన్నాం? పరమహంస ఏ దశలో ఉన్నాం? ఎంత దూరం పరిణామం చెందాలో వాళ్ళని ఆదర్శంగా తీసుకున్నామంటున్నాం. వాళ్ళ కథలు చదువుతున్నాం, వాళ్ళ ఉపదేశాలు వింటున్నాం, వాళ్ళ బోధలన్నీ వింటున్నాం. వాళ్ళ ఆచరణాత్మకంగా జీవించి చూపెట్టారు. మనకు తెలియదండి, రాముడు కృష్ణుడు మన కళ్ళ ముందు లేదుగా, కానీ వీళ్ళు మన కళ్ళ ముందే ఉన్నారు. మన కళ్ళ ముందే జీవించి చూపెట్టారండి. వాళ్ళకి అమ్మ ప్రత్యక్షం, ఈశ్వరుడు ప్రత్యక్షం. వాళ్ళకి అట్లాగా ఎవరో కైలాసంలో ఉన్నాడు, వైకుంఠంలో ఉన్నాడు ఊహించే పని లేదు అక్కడ. వాళ్ళకి ప్రత్యక్షం. ఎవరికైతే దైవం ప్రత్యక్షమో వారికి పరమహంస స్థితి కలుగుతుంది. దైవం పరోక్షమైతే కాబట్టి మొదట మనం ఏం సంపాదించాలి? దైవం ప్రత్యక్షం. ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలుకుతుంది. అమ్మ ఎప్పుడు పిలిస్తే అప్పుడు పలికిందా లేదా? ఎప్పుడో పలికిందా? ఇప్పుడు పిలిస్తే 10 ఏళ్ళ తర్వాత లేదుగా. ప్రతిరోజు ప్రతి పూట అర్చన చేసినా చేయకపోయినా మామూలుగా ఉన్న అమ్మ ఇదిగో ఎదుర్కొన్నా ఉంటుంది. అమ్మాని పిలిస్తే చాలు. ఇప్పుడు మనం పిలిస్తే అమ్మ ఉంటుందంటారా? మీ అమ్మ పలుకుతుందంటారా? మీరు పిలిస్తే మీ అమ్మే పలకడం లేదు, జగజ్జననే పలుకుతుంది కదా. అంటే ఎలా పిలవాలో మనకి తెలియదు. అలా జీవిస్తే తప్ప మనం ఆ స్థాయికి చేరుకోలేము. కాబట్టి తప్పక మనం ఎలా జీవించాలి? ఈశ్వరుడు ప్రత్యక్షం, కళ్ళు ఎదురకుండా ఎప్పుడూ ఉండాలి. ఈ స్థాయికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత ఏం చేయాలి?
జనన మరణాల మధ్యలో అలా అలా కనపడాలంటే నువ్వేం వాగ్దానం నిలబెట్టుకోవాలి? జనన మరణాల మధ్యలో నేను ఇదేం అడగను. ధైర్యం కావాలండి. మీకు ఏమైనా కష్టం వస్తే కాపాడమని ఇప్పుడు ఎవరిని అడగాలి? దేవుడే కదండి, ఎవరు అడగకు. నీకేమైనా ఇష్టమైన కోరిక ఉంది, ప్రయత్నం చేసినా దొరకలేదు, ఏం చేయాలి? మళ్ళీ దేవుడు మాటికి దేవుడు అడగవలసిందే. అడగకూడదు అంటే వాడికి ఏ కోరికలు లేవు. ఒక సమస్య తెగిపోయింది, కోరిక సంగతి తెగిపోయింది. ఇందాక ఏం చెప్పి సమానం చెప్పండి. ఆకలి, దప్పిక, నిద్ర, కోరిక, అసంతృప్తి. గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గరికి ఎప్పుడెప్పుడు వెళ్తుంటాం? అసంతృప్తి వచ్చినప్పుడు. అలా ఆయనకి ఏ అసంతృప్తి లేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్తాడు. దేవుడే వాడి దగ్గరకు వస్తాడు. అసంతృప్తి లేని జీవితంగా నువ్వు జీవిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం. కోరిక లేని జీవితం కనుక నువ్వు జీవిస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం. కోరిక, అసంతృప్తి ఈ రెండు కనుక దాటగలిగావా ఈశ్వరుడు కళ ఉంది కాబట్టి ఏం వెతుకులాడతాడు. కాశీ వెళ్ళాక, రామేశ్వరం వెళ్ళాక, కైలాసం వెళ్ళాక, వైకుంఠం కూడా వెళ్ళాలి. ఈశ్వరుడు సర్వవ్యాపకుడైనా అంతటా దేవుడు ఉన్నాడని ఒప్పుకుంటారా? ఒప్పుకోరా? ఒప్పుకున్నారా? ఎప్పుడైనా కనపడమే కదా. అయ్యో, అంతటా ఉంటే కనపడాలేదా? మరి ఏదో తేడా ఉందా లేదా? ఒక చోట ఉంటే కనపడతాడా? అంతటా ఉంటే కనపడతాడా? ఒక చోట ఉన్నవాడు కనపడతాడంటారా? అంతటా ఉన్నవాడు కనపడతాడంటారా? మీకు రెండు ఉదాహరణలు చెప్తే అర్థమైపోతుంది. ఈ అంతటా మనం ఇప్పుడు ప్రాంతం అంతటా గాలి ఉందా లేదా? అంటే కనపడలేదు. అంతటా ఉన్నది కనపడదు, కానీ అనుభూతికి తెలుస్తుంది. గాలి ఉందని మనకు అనుభవం అవుతుందా లేదా? అవుతుంది కదా, కనపడక్కర్లేదు. అంతేనా కాదా? నెక్స్ట్ మన ఈ ప్రాంతం అంతటా వైఫై ఉందా లేదా? వైఫై ఉందా లేదా? వైఫై, ఇంటర్నెట్ ఉందా లేదా? కనపడలే. ఇంటర్నెట్ ఎవరికైనా కనబడుతుందా? కనబడదు, కానీ దాని ఫలితం కనబడదు. నువ్వు పాస్వర్డ్ కొట్టి లాగిన్ అవ్వగానే ప్రపంచం అంతా నీకు కనబడుతుంది ప్రత్యక్షం. లాగిన్ అవ్వకపోతే నీకు ఉందేనే తెలియదు. ఈశ్వరుడు కూడా అలాంటి వాడే, అంతటా ఇంటర్నెట్ లాగా వ్యాపించున్నాడు. కాబట్టి మనం లాగిన్ అవ్వడం మనకి తెలియదు. అంతేనా కాదా? ఈ లాగిన్ పాస్వర్డే ప్రార్థనా భక్తి. ప్రార్థనా భక్తి ద్వారా మనం దానికి కనెక్ట్ అవుతాం అన్నమాట. కనెక్ట్ అయితే ఏమైంది? లేకపోతే ఇప్పుడు బామ్మగారు 70 ఏళ్ళ బామ్మగారు ఉన్నారండి, ఆవిడకి ఒక స్మార్ట్ ఫోన్ ఇచ్చి ఆపరేట్ చేయన్నాం అనమాట. ఆవిడ ఏం చేస్తుంది? ఇదేమిటో 4 ఏళ్ళ కాలం మళ్ళీ అదే ఈ పిల్లడికి ఇచ్చావు, ఏం చేశాడు? ఫోన్ బాగా ఇస్తాం లేదు, చేస్తాడంటే ఎంత తేడా ఉంది. ఎక్కడ తేడా ఉంది? ఇప్పుడు తెలివితేటం. అంతేనా కాదా? ఈ పిల్లవాడికి ఆవిడితే ఎక్కడ తేడా ఉంది? తెలివితేటం. వేరే ఇంకేయలేదండి. ఇప్పుడు మన దగ్గర ఆకలి సమానమే, దప్పిక సమానమే, నిద్ర సమానమే, కోరిక సమానమే, అసంతృప్తి కూడా ఏం తేడా లేదండి ఈ పిల్లాడికి ఆవిడికి. కానీ దైవం వైపు తిరిగితే నీ దగ్గర 2 వెళ్ళిపోయినాయి. ఏమిటవి? అసంతృప్తి, కోరిక. ఇలా పెడతారా లేదా? అందరూ ఇలా పెడతారా? ఏమంటారు? చిన్ముద్ర. చిన్ముద్ర ఏమంటారండి? చిన్ముద్ర. ఈ అసంతృప్తి, ఇదేంటి? కోరిక, అసంతృప్తి. ఈ రెండింటిని పరమాత్మకి సమర్పించేసాం అన్నమాట. అప్పుడు ఏమైపోయింది? దైవం ప్రత్యక్షం. దైవాన్ని ఎవరైనా ప్రత్యక్షంగా చూడాలనుకున్న వాడు ఎలా జీవించాలి అంటే కోరిక ఉండకూడదు, అసంతృప్తి ఉండకూడదు. రెండు అయిపోయినాయి. ఇంకేం మిగిలిన ఆకలి, దప్పిక, నిద్ర. ఇక తర్వాత మనం దేన్ని ముట్టుకోవచ్చు అంటే నిద్ర ముట్టుకోవచ్చా, ఆకలిని ముట్టుకోవచ్చా, దప్పికని ముట్టుకోవచ్చా? పూర్వకాలం ఋషులంతా తపస్సు చేశారా లేదు? చేశారు. ఎలా చేశారు? చేశారు ఎప్పుడన్నా? ఋషుల చరిత్రలు, మహానుభావులు. ధ్రువ చరిత్ర వెళ్ళాలని చదవమాట. ఇదిగో ఈ వయసే ధ్రువుడికి. ఈ వయసులోనే తపస్సు చేశాడు. తెలుసా మీకు ఎవరికైనా? ఈ వయసులో నాన్నగారు అడిగాడు, నేను ఇక్కడ కూర్చుంటాను అని అడిగాడు. వాళ్ళ తల్లి
కూర్చోడానికి వీల్లేదు, మా అబ్బాయే కూర్చోవాలి, నాట్ ఎలిజిబుల్ ఫర్, నాట్ ఎలిజిబుల్ ఫర్ అని వాళ్ళ అమ్మని అడిగాడు. నన్ను ఎందుకు నాట్ ఎలిజిబుల్ చేశాడు? ఐఎమ్ నాట్ ఎలిజిబుల్ అని అడిగాడు. ఏం చేస్తాం ఆయన? ఈశ్వరానుగ్రహం ఉండాలి. ఏంటైనా సరే ఏ ప్రశ్నలైనా ఈ భూమండలం మీద ఎవరు సమాధానం చెప్పరు. నువ్వు ఏ ప్రశ్నలైనా ఈశ్వరుని అడుగుపో, ఈశ్వరుడే సమాధానం చెప్తాడు అని వాళ్ళ అమ్మ. ఇప్పుడు అలాంటి సమాధానం ఏ తల్లి లేదని చెప్తున్నారట. సత్యదేవం దొరుకుతుంది, ప్రతి 10 వీధిలో దొరుకుతుంది, లేకపోతే అహ్మదాబాద్ లో దొరుకుతుంది, లేకపోతే అమెరికాలో దొరుకుతుంది అని చెప్తున్నాం. అలా చెప్పలేదు ఆవిడ. ఏం చెప్పింది? నారాయణుడే అందరికీ సమాధానం చెప్పేవాడు, నువ్వు నారాయణుడిని అడుగుపో. ఇంత చిన్న పిల్లవాడికి నేను అర్జెంట్గా నారాయణుని చూడాలి, నాకు అర్జెంట్గా నారాయణ దర్శనం కావాలి. ఎందుకు? మా నాన్న నన్ను ఎందుకు కూర్చోతాడు ఆయన అడుగుతాడు అని పట్టుదలతో బయలుదేరాడు అరణ్యాన్ని. 8 ఏళ్ల పిల్లవాడు ధ్రువుడు. వెళుతూ ఉంటే మధ్యలో నారద మహర్షి గారు తగిలారు. అలాంటి వాళ్ళకి ఎందుకు అవుతాడు? మనకి కనబడ్డాడు. 8 ఏళ్ల పిల్లవాడు కనబడ్డాడే. మనకి 80 ఏళ్ళు వచ్చినా నారద మహర్షి ఎక్కడ ఉంటాడో మనకి. ఆయన త్రిలోక సంచారి, ఎక్కడా ఒకటోడు ఉండడండి. 3 లోకములందు ఎవరైతే తపస్సు చేద్దామనుకుంటారో, ఎవరైతే ఈశ్వర దర్శనాన్ని పొందాలనుకుంటారో అలాంటి వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతూ వాళ్ళకి కనబడతారండి. మీరు వాళ్ళకి కనబడదు. అంటే నారద మహర్షి కనుక మీకు దర్శనం ఇచ్చాడంటే నో డౌట్ మీరు ఈశ్వర దర్శనాన్ని ఖచ్చితంగా పొందుతారు అని పరమహంస చెప్పారు. వారు వివేకానందుడు అడుగుతారు, మేము శిష్యులు అడుగుతారన్నమాట. ఏమండి ఎలాగా మేము తెలుసుకోవాలి, ఎలా మీరు ఆ స్థితిని ఎలా పొందారు, మేము ఎలా పొందగలం అని అయితే ఒక క్రమం చెప్పారన్నమాట. ఆయన ముందు బాలకృష్ణుడు కనబడతాడు. ఆ బాలకృష్ణుడు కనబడాలంటే డైరెక్ట్ గా కనబడ్డాయా బాబు, ముందు నారద మహర్షి గారు కనబడి ఆ నారద మహర్షి నీకు దారి చూపిస్తాడు. ఎట్లా చేయాలో, ఏం చేయాలో, ఏ తపస్సు చేయాలో, ఎలా చేయాలో చెప్తాడు. ఆయన ఎప్పుడైనా నువ్వు చేస్తే అప్పుడు ఈశ్వర దర్శనాన్ని నువ్వు పొందవచ్చు అని పరమహంస గొప్ప సూత్రాన్ని చెప్పారు. దేనికోసం ప్రయత్నించాలి? మనం తెలివిందా లేదా? ఇప్పుడు తెలివి ఏదైనా ఒప్పేసుకున్నాం. తెలివిందా లేదా? ఏమండి ఎవరు మాట్లాడాలా? ఉందంటే ఏం ప్రశ్న చేస్తారో బాబు. తెలివిందా లేదా? ఏమోయ్ టోపీ పెడుతున్నాయా? తెలివిందా లేదా? ఉందా? తెలివి ఉన్న ప్రతి వాడు ఏం చేయాలి? ఇప్పుడు ఈశ్వర దర్శనం కోసం ప్రయత్నం చేయాలి. భగవంతుడిని చూడడానికి, భగవద్ దర్శనం పొందడానికి ప్రయత్నం చేయాలి. చేయాలంటే ఏం చేయాలి? తపస్సు చేయాలి. భగవద్ దర్శనం దేని వల్ల కలుగుతుంది? తపస్సు వల్ల కలుగుతుంది. తపస్సు చేయాలి మరి అదెవరు చెప్పాలి? ఎవరో చెప్పాలి. ఇలా తపస్సు చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ గురువుగా నారద మహర్షి. అందుకే ఆయన నారద మహర్షి. ఆయన ప్రత్యక్షం అవుతారు, నీకు దారి చూపిస్తారు. అన్నమయ్య సినిమా చూసారా? చూడలేదండి. చూసారా? అక్కడ అన్నమయ్యకి నారద మహర్షి కనబడ్డా? కనబడ్డా? అదే ఆయన కనబడ్డాడు కానీ పక్కన ఉన్న వాళ్ళకి ఎందుకు కనబడలేదు? చూడండి, ఆయనతో పాటు 3 మంది గోవింద కొడుతూ బయట ఉంటారు. వాళ్ళేమో వెళ్ళిపోతారు, ఈయన మాత్రం ఆ నారద మహర్షి దగ్గర వెళ్ళి అయిపోయింది. అప్పుడు ఆయన దారి చూపిస్తాడు. ఇలా కాదయ్యా బాబు, ఇవ్వ ఇలా చెయ్యి. త్యాగయ్య గారికి నారద మహర్షి కనబడలేదా? వాళ్ళందరూ మన యుగం వాళ్ళే. అవునా కదా? జాగ్రత్త గీతలు వాడుతున్నాం, అన్నమయ్య గీతలు వాడుతున్నాం లేదా? వీళ్ళకి కూడా నారద మహర్షి కనబడ్డాడంటే ఇప్పుడు ఈ యుగంలో ఉన్నాడా లేదా? ఉన్నాడు కదా. వాళ్ళకేది కనబడ్డాడు, మనకేం కనబడ్డాడు? మన జీవిత లక్ష్యంగా దాన్ని పెట్టుకోవాలి. మన జీవిత లక్ష్యం ఏమిటి? కాబట్టి మన జీవిత లక్ష్యం ఏమిటి? మన జీవిత లక్ష్యం ఏమిటి? బొబ్బట్లు తింటే బాగుండు, పొవ్వట్లు తింటే బాగుండు, లేకపోతే ఏదో పిజ్జాలు బర్గర్లు తింటే బాగుండు, లేదా ఏదో తాజ్మహల్ లేకపోతే ఫోటో చూపిస్తే బాగుండు. ఎంతసేపు ఇదే కదా గోళాంతా మనకి. అది కట్టుకుంటే బాగుండు, ఇది కట్టుకుంటే బాగుండు, ఇల్లు కట్టుకుంటే బాగుండు, ఇల్లు పడేస్తే బాగుండు, చెన్నెలు పడేసి పెద్దలు కట్టే బాగుండు, పెద్దలు పడేసి చెన్నెలు కట్టే బాగుండు. ఇలా ఏమిటేమిటో ఇది అదే చెప్పక్కర్లేదు, మీకు తెలుసు. మీ జీవిత లక్ష్యం ఏమిటంటే ఇలాగే వెళ్ళిపోతూ ఉంటుందంటే. ఇప్పుడు 3 కోట్లు ఉన్నాయనుకోండి, ఆ 3 కోట్లు ఎలా ఖర్చు పెట్టాలి, 3 కోట్లు లేవు అనుకోండి, 3 కోట్లు ఎలా సంపాదించాలి. ఉన్నవాడేమో ఎలా ఖర్చు పెట్టాలని చూస్తాడు, లేని వాడేమో ఎలా సంపాదించాలి. సంపాదించిన వాళ్ళు ఏం చేస్తాడు? మళ్ళా ఖర్చు పెడతాడు. ఇదే వాడి జీవితం. ఇదే ఇక్కడ నుంచి వేరేం లేదు. అర్థమైందండి? ఇలా ఎంతసేపు మన జీవితం అంతా కోరిక, ఆసక్తి, కోరిక. మన జీవిత లక్ష్యాలు ఏంటంటే
మన కోరికలను మనం తీర్చుకునే క్రమంలో సంతృప్తిని అసంతృప్తిని పొందుతూ మన జీవితం అయిపోతుంది. మన జీవిత లక్ష్యంలో ఎక్కడైనా ఈశ్వర సాక్షాత్కారం, దైవ సాక్షాత్కారం, ఆత్మ సాక్షాత్కారం, బ్రహ్మ జ్ఞానం, పరమహంస స్థితి ఎక్కడైనా కంచు మేరలో ఉన్నామంటారా? ఆ పరమహంస స్థితి అనే పరీక్షలో మనకి కూర్చోబెట్టారు అనుకోండి, ఎన్ని మార్కులు వస్తాయి? మైనస్ మార్కులు వస్తాయి. జీరో మైనస్ మార్కులు వస్తాయి. ఎందుకంటే పరమహంసంగా అసలు మనకు తెలియదుగా. తెలియని దాని గురించి ఎగ్జామ్ ఏమి రాస్తాం? అసలు మన లక్ష్యంలో లేదు కదా. అసలు ఒక పిల్లల్ని కట్టడం ఉంది, 3 కోట్లు సంపాదించడం ఉంది, 3 అంతస్తులు మేడ కట్టడం ఉంది, 3 దేశాలు తిరిగి రావడం ఉంది, 33 చోట్ల 33 రకాలు వేసుకుని భోజనం చేయడం ఉంది. కంచం మంచం తప్ప మన జీవితం మొత్తం మీద చూస్తే ఏం కనపడదు. మరి ఈ తెలివితేటలతో, ఈ అనుభవంతో పరమహంస అవ్వగలుగుతామంటారా? అదెక్కడ ఉన్నాం మనం? అడగమన్నారు కదా శిష్యులు అందరూ కలిసి. అడగమంటే ఆయన అన్నాడు, నేను అడగమన్నాడు లేదు. పాపం బ్రతికులు ఆడతారు. శారదాదేవి కూడా వచ్చి బ్రతికులు అడుగు, కొద్దిగా అడగండి, కొద్దిగా అడగండి స్వామి, ఒక్క చెంచాలన్నా పాలు తాగకపోతే ఈ శరీరం ఎట్లా నిలబడదు? మేమంటాను మీ పేరు చెప్పుకుని శుభ్రంగా ప్రసాదాలని భోజనం చేస్తున్నాం, మీకేం ఒక్క ముందు కూడా గొంతు దిగడం లేదు కదా. శరీరం అప్పటికే బాగా బలహీనం అయిపోయింది, అస్థి పంజరం ఒకటే మిగిలి ఉంటుంది అంతే, ఇక ప్రాణావశిష్టం అయిపోయి ఉంటారు అన్నట్టు. చూసారా రామకృష్ణ పరమహంస గారి చివరి ఫోటోలు చూస్తే తెలుస్తుంది, కళ్ళల్లో ప్రాణం కనబడుతుంది. ఆ దశలో అమ్మా నేను నిన్ను అడగటలేదు తల్లి, నా వాగ్దానాన్ని నేను భంగం చేయలేదు, కానీ వీళ్ళందరూ అడగమంటున్నారమ్మా, కొద్దిగా పాలట నేను తాగితే బాగుంటుందట, వీళ్ళు అడగమంటున్నారు. ఇలా అడుగుతాడు. ఎప్పుడన్నా మనం దేవుడితో ఇలా మాట్లాడే అంత మార్గం, అంత హృదయం మనకి కలుగుతుందట. అమ్మా వీళ్ళందరూ అడగమంటున్నారమ్మా, ఎంత ప్లెయిన్ గా చిన్న పిల్లవాళ్ళలాగా అడగమంటున్నారమ్మా, వీళ్ళంతా కొంచెం పాలు తాగడానికి వీలవుతుందేమో, నేను అడగమంటున్నారమ్మా, నాకేం అడగాలని లేదు, ఏమంటున్నాడు అంటాడు, నాకేం అడగాలని లేదు, అని వీళ్ళందరూ అడగమంటున్నారమ్మా. శారద కూడా అడుగుతోంది అంటాడు. సాధారణంగా శారదాదేవి మాట్లాడలేదు, ఆవిడ జీవితం అంతా అలా ఉండేది. తెలుసా మీకు? ఆశకారం కూడా చెప్తారు. అప్పుడు మనం ఎట్లా ఉన్నామో వాళ్ళు ఎట్లా ఉన్నామో తెలుసు. అడిగితే అప్పుడు అన్నీ ఏం చెప్పండి చెప్పండి. కాళికామాత జగజ్జనని కళ్ళెదురుగా ప్రత్యక్షం, అమ్మాయి ఏ సమాధానం చెప్పుకుంటుంది చెప్పండి. మీ ఊహ, మీ తెలివితేటలు అందరూ చూస్తాం. ఏమని చెప్పుకుండొచ్చు? మనమైతే ఏం చెప్తాం? ధాన్యాలైనా హాయిగా ముద్దుకో, పాలేం కాలం పాలను కూడా ముద్దుకోమంటాం. మనమే దేవుడు, పాలమే కూడా లేదు మన పని. అలా ఇవ్వలేదు. అవి ఏం చెప్పిందో తెలుసా? ఆయన నువ్వు పరమహంసలు కదా, అందరిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడు నీవే కదా, అందరిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపుడు నీవే కదా, అప్పుడు కదా నువ్వు పరమహంసవి. మరి అందరి నోళ్లతో తింటున్నది నువ్వు కాదా? ఈ నోరుతో తింటానని అడుగుతావేమయ్యా, అన్ని నోళ్ల ద్వారా తింటాను నువ్వే కదా, మళ్ళా ప్రత్యేకంగా ఈ నోటి ద్వారా తినాలని అడుగుతావే? గొప్ప సమాధానం. మనకి ఎప్పటికైనా ఈ సమాధానం స్ఫురిస్తున్నట్టారా? అన్ని నోళ్ల ద్వారా తినేది నేవే కదా అంటే తల్లి. ఈ మాట ఆ మనసుల నుంచి లేచి ఆనందంతో గంతులు వేసుకుని చెప్తానమాట వీళ్ళకి. అమ్మ ఏమంటుందో తెలుసా? అన్ని నోళ్ల ద్వారా తినేది నేనే కదా అంటోంది, మళ్ళా ఈ నోటి ద్వారా కూడా తినాలని ఆయన అంటోంది. అయ్యో ఎంత మందబుద్ధి, ఇంత చిన్న విషయం నాకు స్ఫురించలేదు. అమ్మని అడిగేసాను నేను ఈ నోటి ద్వారా, మీరు అడిగేదని అంట. ఇంత చిన్న విషయం అంట ఇది స్ఫురించడం అంటే జ్ఞానం ఏ స్థాయిలో ఉండాలి? ఇప్పుడు అంత సర్వవ్యాపకమైనటువంటి స్థితిలో ఉంటేనే మనం పరమహంసగా, మరణం మన్నడికి వచ్చే లోపలికి వచ్చేటట్లుగా మన జీవితం ఉంటుంది. లేకపోతే ఇప్పుడు మనం ఎక్కడున్నా తెలుసా? మనంలో జీవహంస. మన స్థాయి ఏంటి? జీవహంస. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? అది వస్తే మనం ఉండవు, మనం ఉండేది కాదు.
జీవహంస పరిస్థితి. అర్థమేనండి? పరమహంస పరిస్థితి ఏంటి? మనకున్న గొడవలు వాళ్ళకి లేవు, అసంతృప్తులు లేవు, కోరికలు లేవు, ఆకలి లేదు, దప్పిక లేదు, నిద్ర కూడా లేదు. ఆకలి దప్పిగా నిద్ర లేకుండా అసలు మా భూలోకంలో మానవుడు ఎవరైనా బ్రతికే అవకాశం ఉందంటారా? లేకపోతే అంగారకుడి మీద మాత్రమే లభిస్తాడంటారా? మార్చి మీద చంద్రమండలం మీద ఎవరైనా ఉంటే ఉండవచ్చు, భూమండలం మీద మాత్రం కుదరదండి. నమ్మరు ఎవరు కూడా. మీరు రామకృష్ణ ప్రధానంలో అందుకే చదవాలండి. అందుకే రామకృష్ణ విషయంకి వచ్చిన వాళ్ళందరికీ తప్పనిసరి నియమం ఏంటంటే మొదట పాఠం, అందుకే పై పాఠాలు ఏం చెప్పం. రామకృష్ణ బోధామృతం కథామృతం చదివితేనే మీకు భగవద్గీత చెప్తారు, లేకపోతే చెప్పం. ఎందుకంటే అసలు ఎలా జీవించాలో మనకు అందులో తెలుసు. అదేనండి చివరి భాగం, పరమహంస చివరి భాగం ఆకలి, దప్పిక, నిద్ర, కోరిక, అసంతృప్తి, ఈ 5 లక్షణాలు వారిలో లేవు. అలా ఉన్నారు. అదేనండి. సరే, పెళ్ళైన తర్వాత పెళ్లి కుమార్తె పెళ్లి కుమారుడు కలిసి ఉండాలి. ఇప్పుడు ఎలా ఉంటున్నారు చెప్పలే, ఎలాగైనా ఉండదు. అవునా కదా? లేకపోతే నేను ఎక్కడికో యాత్రలకు ఎక్కడికో పోతారు, అలా పోతూ ఉంటారు. శారదా మాత తీసుకొచ్చారండి. తీసుకొచ్చిన తర్వాత ఇప్పటికీ మీరు కలకత్తా వెళితే చూడడానికి ప్రయత్నించాలన్నమాట. వారున్న కుటీరం ఒక చోట ఉండేదన్నమాట. ఇట్లా ఇది ఎక్కడే అనుకోండి. శారదా మాత గారి కుటీరం అక్కడ ఉండేది. మధ్యలో 500 గజాల దూరం ఉండేది. ఎంత దూరం అండి అంటే ఎంత? హాఫ్ కిలోమీటర్, అర కిలోమీటర్ దూరంలో వారి కుటీరం ఉండేదన్నమాట. అక్కడ అడ్డంగా ఒక తడిగా ఉండేదట. ఆ రోజుల్లో స్త్రీలు ఎవరు బయటకు వచ్చేవాడు కాదు. ఇప్పుడు కాదు కదా, ఎప్పుడో 1900లో పరిస్థితులు అవి. ఆవిడకి వాళ్ళ ఆయన కనిపిస్తారనిపిస్తుంది. అందుకోసమని ఆవిడకి ఆ తడికకి ఆ చూడటానికి ఒక చిన్న రంధ్రం చేశారు. ఆ రంధ్రంలో నుంచి పరమహంస ఎప్పుడు కనబడతారా అని చూసేది కాబట్టి ఇంతే. ఈనాడు పిలిచింది లేదు, ఆవిడ ఇక్కడ వచ్చింది లేదు. 12 ఏళ్ల పాటు అలాగే ఎదురు చూసింది. ఆ అర కిలోమీటర్ దాకా ఆవిడ ఇక్కడికి రాలేదు, నేను పిలవలేదు. ఎన్నేళ్ల పాటు? 12 ఏళ్ల పాటు అండి. ఇవాళ మనం ఎలా ఉన్నామండి? ఇవాళ ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎక్కడున్నాం మనం? జీవితం ప్రీ వెడ్డింగ్ షూట్, లేకపోతే ఇంకా ముందే పిల్లల్ని కూడా కనీసం తర్వాత పెళ్లి చేసుకోవచ్చు. ఆ దశ దాకా కూడా వచ్చేసాం. మరి వాళ్ళు ఏ దశలో జీవించారు? వివాహం వచ్చిన తర్వాత అమ్మ మీరు ఇక్కడ ఉండండి అని చెప్పారు. ఆవిడ అక్కడ ఉంది. ఆవిడ ఏం చేసేదట సరిగ్గా తెలుసుకోండి. అందులో పరమహంస గారు ఏం తింటారో అంటే ఆయన ఏం తినేవారు? అప్పుడు రొట్టెలు తినేవారు. తర్వాత మరగ కాసిన పాలు తాగేవారు. ఈ రెండే. ఆ 2 ఆవిడ తయారు చేసి పంపించేది అంతే. ఇది తిన్నారో తినలేదో ఆవిడ తెలియదు. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. మీరు ఎప్పుడు సమాజ నిష్ఠలో ఉంటారో, ఎప్పుడు బయటకు వస్తారో, ఎప్పుడు తింటారో, ఎప్పుడు తినరో వారి చేతిలో లేదు. అంతా కాళీ మాత దయ అంటే అలా జీవించారు వారు. అర్థమేనండి? మన జీవితం ఎలా ఉందండి? మన జీవితం ఎలా ఉంది? పొద్దు నుంచి ఈ పెదకళ్ళేపల్లి చెరువులో ఎన్ని వేసినా సరే ఏమైపోతున్నాయి? సున్నా హళ్ళికి హళ్ళి అయిపోతున్నాయి. మళ్ళా వేయి. రోజుకి ఎన్నిసార్లు వేయాలో తెలియదు. 3 సార్లు, 4 సార్లు, 6 సార్లు. ఆకలేసినప్పుడల్లా అలాంటి పరిస్థితి లేదు. ఆవిడ ఒకసారి పంపించేవారు. అది కూడా 3 రొట్టెలే, అంతకంటే తినరు ఆయన. కేవలం 3 ఎండు రొట్టెలండి, పుల్కాలు, నిప్పుల మీద కాల్చిన పుల్కాలు. 3 ఎండు రొట్టెలు, 1 గ్లాసులు పాలు. అది వారి ఆహారం. మన ముందు పెడితే మనకేమనిపిస్తుంది? సింహానికి పచ్చగడ్డి పలహారమా? ఏమి నేనెవరిని సింహం లాంటివాడిని? నా ముందు ఇట్లా పచ్చగడ్డి పెడితే నేను ఒప్పుకుంటానా? మన స్థాయి సింహం అనే క్రూర మృగంతో పోల్చుకునే స్థాయికి దిగజారిపోయాం. మృగాల కంటే మనిషి ఎంతో పై చైతన్యం.
వికసించిన చైతన్యం కలిగిన వాడు. మానవ చైతన్యం దైవీ చైతన్యంగా మారాలి కానీ కిందకు దిగిపోయి పశువు చైతన్యానికి దిగదారిపోవచ్చా? పరమహంస స్థితి ఎలా ఉండేదయ్యా అంటే భగవన్నామస్మరణ వినబడితే చాలట సమాజ నిష్ఠ వచ్చేసి. ఎవరన్నా పాట పాడుతున్నారు, ఓ భజన పాడుతున్నారు, అది వింటుండగానే సమాజ నిష్ఠ వచ్చేసి. ఇప్పటికీ రామకృష్ణ మిషన్కి వెళితే అక్కడ ఉన్నటువంటి మహానుభావులు ఎంతటి వాడయ్యా అంటే వాడు టీ తాగడానికి కప్పులా పట్టుకుంటారండి. ఈ పట్టుకున్నవాడు పట్టుకున్నట్టే 3 గంటలు ఇలా ఉండిపోతాడంటే సమాజ నిష్ఠలో. అప్పుడు ఏదో వింటాడు, ఏదో స్ఫురిస్తుంది, ఏదో దర్శనం కలుగుతుంది. ఇక్కడ టీ తాగుతున్నాడన్న స్పృహ పోతుంది. ఇది ఇంతే ఇలాగే ఉంటుంది, వీడు ఇలాగే ఉండిపోతాడు. నిలబడ్డవాడు నిలబడేట్టే ఉండిపోతాడు, కూర్చున్నవాడు కూర్చున్నట్టే ఉండిపోతాడు, పడుకున్నవాడు పడుకున్నట్టే ఉండిపోతాడు. శరీరం ఏ స్థితిలో ఉన్నదన్న దానికి సమాజ నిష్ఠకి సంబంధం లేదు. అలా సహజంగా సమాజ నిష్ఠలోకి చేరుకోగలిగినటువంటి మహానుభావులందరూ కూడా రామకృష్ణ మిషన్లో, చెన్నై మిషన్లో ఓడునేటి భారతదేశం మొత్తం అంతా ఇలాంటి ఆశ్రమాలే ఉన్నాయి. ఎప్పుడైనా మనం అటువంటి వాళ్ళని వెతుక్కుంటూ వెళ్ళామా? వెరీ బిజీ. మన జీవితం అంతా మన సమస్య ఏంటండి? వీఆర్ వెరీ బిజీ. దేవుడు ఎప్పుడు కనపడాలి మీకు? మీరు ఖాళీగా ఉన్నప్పుడు. దేవుడు ఎప్పుడు కనపడాలండి? మీరు ఖాళీగా ఉన్నప్పుడు. ఇప్పుడు మన దశ ఇది. నేను బిజీగా ఉన్నాయా బాబు? ఐఎమ్ వెరీ బిజీ. మరి ఈ జీవితానికి ఆ జీవితానికి ఎంత తేడా ఉందో చూసుకో. అంటే ఆ జీవితం దివ్య జీవనం, ఈ జీవితం దుఃఖమయ జీవనం. అందుకనే మనకి ఎప్పుడు జీవితంలో బాల్యంలోనూ దుఃఖమే, యవ్వనంలోనూ దుఃఖమే, కౌమారంలోనూ దుఃఖమే, ఆఖరికి మరణంలో కూడా దుఃఖమే. పుడుతూ ఏం చేస్తున్నాడు మనంతా? పోతూ ఏం చేస్తాం? ఏదైనా బాగా ఏడుపుతోనే ముడిపెడుతున్నాం. అది మనం ఏడ్చాలా, ఇంకోటి ఏడ్చాలా తర్వాత జరగాలి. కాబట్టి ఎప్పటికైనా మన జీవితం ఎలా ఉండాలి? ఆనందమయమైనదే. ఎలా ఉండాలనుకున్నాం మనంతా? ఆనందంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. ఎప్పుడు మన జీవితం నీరసంగా, దిగాలుగా, అయ్యో ఎందుకు పుట్టారా బాబోయ్ అన్నట్టుంటే బాగుంటుందా? కాబట్టి ఎప్పుడు మనం ఎలా ఉండాలట? ఆనందమయంగా. జ్ఞానంతో ఉండాలా, అజ్ఞానంతో ఉండాలి? ఎవరైనా అజ్ఞానంతో ఉంటాను ట్రై చేస్తారా? మీరెంత బాగా ప్రయత్నం చేసినా దేనికోసం ప్రయత్నిస్తారు? జ్ఞానం. జ్ఞానం అంటే ఏంటి? 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 మనిషి జీవితంలో దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడు? జ్ఞానం కోసమే. గుర్తుపెట్టుకోండి. దేనికోసం ప్రయత్నం చేస్తున్నారు? జ్ఞానం కోసమే. స్కూల్కి ఎందుకు వెళ్ళారు? జ్ఞానం కోసమే. కాలేజీకి ఎందుకు వెళ్ళారు? జ్ఞానం కోసమే. అవునా కదా? యూనివర్సిటీకి ఎందుకు వెళ్ళారు? జ్ఞానం కోసమే. పెళ్లి ఎందుకు చేస్తున్నారు? పెళ్లి ఎందుకు చేస్తున్నారు? జ్ఞానం కోసం. మర్చిపోతున్నారు ఆ విషయం. పెళ్లి చేసుకుని జ్ఞానం కోసం మర్చిపోతున్నారు. ఆ గొడవ మర్చిపోబట్టి ఆ జ్ఞానం కోసం పక్కకు పోయేటప్పటికి నానా గొడవలు తెచ్చుకుంటున్నారు. విడాకులకు ముహూర్తం పెట్టమనే దశకు వచ్చేసారు చివరికి. పెళ్లికి ముహూర్తం పెట్టే రోజులు పోయి విడాకులకు ముహూర్తం పెట్టే రోజులు దాకా దిగజారిపోయాయి. ఎందుకని? పెళ్లి జ్ఞానం కోసం. ఎందుకంటే అసలు కంపల్సరీ పెళ్లి. నేను పెళ్లి చేసుకోకుండా ఉండలేరా అని అడిగాను అనుకోండి. ఒక మనిషి మరొక మనిషితో సర్దుకోవడం నేర్చుకుంటున్నాడు అక్కడ. పెళ్లి వల్ల ఏం జరుగుతుందండి? ఒక మనిషి మరొక మనిషితో సర్దుకోవడం, సహజీవనం, కలిసి జీవించడం. నేను 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 అనేవాడు మనం 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 అనే స్థాయికి ఎదుగుతున్నాడు. పెళ్ళైన తర్వాత ఎవడు నేను అన్నాడు. ఏమంటాడు? మనం, మన కుటుంబం, మన వాళ్ళు. చూడండి, పెళ్ళైన తర్వాత నేను అన్నాడు. పెళ్లి కాకముందు నేనెవరో తెలుసా? పెళ్ళి అవ్వగానే ఆ కొమ్మలన్నీ విరిగిపోతాయి. ఇక మళ్ళీ నేనెవరో తెలుసా అన్నాడు. అంతేనా కాదా? అంటే పక్కన ఆవిడ ఉంటుంది, నేనెవరో తెలుసా నీకు అంటున్నాడు. అంతేనా కాదా? ఎందుకంటే మరి నేనెవరో తెలుసా మరి వేరైపోయావు.
దీన్ని అడ్డు జీవిస్తున్నాను. నేనంటూ జీవిస్తున్నాను, మనమంటూ జీవిస్తున్నాను. ఎంత మారిపోతుందో చూసుకోండి. ఒక మాటే తేడా. అందరూ ఒకటే కదా అన్నారు అనుకోండి, అప్పుడు ఏమైంది? సుహృద్భావ నువ్వెవరు నేనెవరు. అప్పుడు పొట్టేళ్ళు పొట్టకుండా తెలుసా? ఎప్పుడన్నా పొట్టేళ్ళు వాటి కొమ్ములు పెద్దగా ఉంటాయండి. అహంకారం ఏంటంటే వాటికే కొమ్ములు పెద్దగా ఉన్నాయని వాటికి అహంకారం. కొమ్ములు విరిగేదాకా కొట్టుకుంటాయండి. కొమ్ములు విరిగితే బతుకుతాయి. మనం కూడా అదే, మనకు కూడా కనపడకుండా మన లోపల కొమ్ములు ఏర్పడిపోతాయి. దానితో మనం ఏం చేస్తాం? ఇతరులతో అలాగే ఆ కొమ్ములతో ఘర్షణ పడే ప్రయత్నం చేస్తాం. మరి మహానుభావులకు ఎవరికైనా ఘర్షణ ఉన్నట్టారు. పరమహంస జీవితం మొత్తం మీద ఎవరితో బాగా గుర్తుపెట్టుకోండి. పరమహంస జీవితం మొత్తం మీద పుట్టిన దగ్గర నుంచి పోయే లోపల వారు అనుభవించడానికి కష్టం లేదు. ఈ సృష్టిలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలను పరమహంస ఒక్క జీవితంలోనే అనుభవించారు. మనం కొద్దిగా మనం అనుభవించిన కష్టాల జాబితా రాశాం, సుఖాల జాబితా రాశాం. ఏ జాబితా కలుగుతున్నట్టు? కష్టాల సుఖాలు. ప్రపంచ జీవితంలో కష్టాల జాబితా కూడా ఉండవచ్చు, లేకపోయే అవకాశం లేదు. కానీ భూమండలంలో ఎన్ని కష్టాలు ఉన్నాయో అన్ని కష్టాలు మీరు ఒక్క జీవితంలోనే అనుభవించారా అని అడిగామనుకోండి, ఏం చెప్తారు? అన్ని కష్టాలు అనుభవించాలను ఎవరిని అనుభవించి ఉండవచ్చు. ఏదో అడిగినప్పుడు బిస్కెట్ దొరకపోయి ఉండొచ్చు, అడిగినప్పుడు బంగారం రాకపోయి ఉండొచ్చు, లేకపోతే కోరిన వాడితో పెళ్లి జరగకపోయి ఉండొచ్చు, ఒకవేళ జరిగిన వాడు మన మాట కనకపోయి ఉండొచ్చు. అంతే కదండి. ఆవిడ మన మాటకు, వీడు వాడి ఆవిడ మాటకు, ఒకటి మాట వాడు కనకపోయి ఉండొచ్చు. ఇలా ఏదో రకరకాలు. ఇవన్నీ ఏంటి? చాలా చిన్న చిన్న కష్టాలండి. పరమహంస జీవితం ఒకసారి చదివిన వాళ్ళకి అసలు ఇవేమీ కష్టాలు కావాలని తెలుసు. అర్థమైందా? మనమందరం రోజు భగవంతుడిని తెలుసుకోవడానికి పూజలు, ఆరాధనలు, ప్రార్థనలు చేస్తున్నామని చేయడం చేస్తున్నాము. ఏదో ఒకటి వినాయక చవితో, లేకపోతే అమ్మవారి పూజలు, శరవణవరాత్రులు అమ్మవారి పూజలు, దీపావళి ఇలా రకరకాల పండుగలు వస్తాయో రాబోతుంది. అసలు సంక్రాంతికి పూజ మనం దేవుడిని పట్టుకోవాలంటారా, ఇంకా వేరే పనులు చేయాలంటారా? సంక్రాంతికి ఏం చేయాలండి తెలుసా? ఎవరికైనా రాబోయే సంక్రాంతి కాబట్టి పెద్దల పండుగ అంటుంటాం. పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు అంటే నేను నిజాలు అడుగుతున్నంటే అది ఆపరి కాదని అర్థం. పెద్దలంటే ఎవరు? పెద్దలంటే ఎవరు? జ్ఞానులు. పెద్దలంటే ఎవరు? జ్ఞానులు. ఎవరైతే పరమహంసగా జీవించారో వాళ్ళని పెద్దలంటారు. అది వేరే పదం లేదు. మీరు గురువులు, సద్గురువులు, ఏ గురువులు, ఆ గురువులు, జగద్గురువులు ఎన్ని పేర్లైనా పెట్టుకోవచ్చు. ఆఖరి మాట ఏంటంటే పెద్దలు. అంటే వాళ్ళు చెప్పినట్టుగా మనం జీవించాలంటే అది సంక్రాంతి. సమ్యక్ క్రాంతి, సమూలమైన మార్పు. సంక్రాంతి అంటే ఏంటి? ముందు రోజు ఆ 14, 15, 16 రోజు చేస్తామో లేదా భోగికి ముందు రోజు నువ్వు ఎవరైతే ఉన్నావో ఆ భోగి నుంచి నువ్వు వాడు కాదు. భోగి ముందు నువ్వు అజ్ఞాని, భోగి నుంచి జ్ఞాని. సమూలమైన మార్పును పొందడమే సంక్రాంతి. అంతేగాని అరిసెలు చేసామా లేదా, గారెలు చేసామా లేదా, సంతలు వేసామా లేదా, ఇంకేమిటంటే ఏవో పంచాలు వేసామా లేదా, లేకపోతే ఇంకేదో గోలా కట్ట, అవేవి సంక్రాంతి పండుగ కానీ కాదు. అదే కానీ మరి మనం ఇటు తిరిగిపోయానే, మన గొడవంతా ఇటు తిరిగిపోయింది. కాబట్టి ఎప్పటికైనా మనం ఎటు తిరగాలి? బహిర్ముఖమా అంతర్ముఖమా? ఇటు తిరిగితే అంతర్ముఖం, ఇటు తిరిగితే. కాబట్టి అజ్ఞానం అంటే ఏంటి? బహిర్ముఖం. జ్ఞానం అంటే ఏంటి? ఇది జ్ఞానం అంటే అర్థం. అంతేగాని నాకు వంకాయ కొర చేయడం తెలుసా లేదా, నీకు రాదు కదా, నీవు అజ్ఞాని, నేను జ్ఞాని. ఏమిటన్నా జ్ఞాని? ఆవిడ వంకాయ కొర చేయడం రాదు, నాకు వంకాయ కొర చేయడం వచ్చు. అవి రాదుగా.
చిన్నపిల్లలు చూడండి లెక్కలు నేర్చుకుంటుంటారు. నాకే లెక్కొచ్చు, నీకు రాదు, నీవు ఏంటి అని. మరి ఇలా జరుగుతుందంటారా? ఇలా వీలవరు. ఇవన్నీ మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి వదిలిపెడతాయి? మృత్యు అనే వాక్ ఇట నిలబెడతాయి. మన ఈ జీవితంతా కలిసి చివరికి ఎక్కడికి చేరుతున్నాం? మృత్యు అనే వాకిటి చేరుతున్నాం. వాళ్ళు వెళ్ళలేదా? వాళ్ళు కూడా వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారు? మృత్యు లోపలికి రావాలి కదా. వాళ్ళు ఎక్కడ ఉంటారు? ఎప్పుడు అంతర్ముఖంలో ఉంటారు కదా. మళ్ళాగా బహిర్ముఖంలో లేదుగా. వాళ్ళు ఎప్పుడు లోపల ఉంటే నన్ను కొద్దిగా రమ్మంటారు అలా ప్లీజ్ రిక్వెస్ట్ మీ టైం అయిపోయింది అని అడిగి మృత్యువు లోపలికి వస్తుంది. రిక్వెస్ట్ చేస్తుంది, స్వామి తమరు వచ్చిన పని అయిపోయింది, తమరు అవతారం దాలించే సమయం అయింది, తమరు దయచేసి మీ స్వీయ ధామాన్ని చేరుతుంది. ఎంత గౌరవంతో మరణంతో మృత్యువు వాళ్ళని అభ్యర్థిస్తోంది. సరిగా ఈ శరీరం వదిలేసేయండి, దీంతో పని ఏం చేయమంటుందండి? శరీరం వదిలేయడం చిన్న పనే పెద్ద పని. శరీరం వదిలిపెట్టడం చిన్న పనే పెద్ద పని. చిన్న పనే పెద్ద. మన దృష్టి ఏదైనా ఒక పని చెప్పాము, మేము ఇంకో పని చెప్పింది అనుకో, మేము ఆలోచిస్తాం చిన్న పనే పెద్ద పనే. మనం ఎప్పుడు ఆలోచించలేండి. ఎవరైనా మనకేమైనా పని చెప్పేది మనకే ఒకటి వచ్చింది. మన లోపల ఉన్న వివేకం ఏం ఆలోచిస్తుంది? చిన్న పనే పెద్ద. శరీరం వదిలిపెట్టడం చిన్న పనే పెద్ద. మనకి అవుతుందంటారు ఈ జన్మ కదా. శరీరం వదిలిపెట్టడం అండి అంటే ఎలాగా? మాకు అర్థమైతే చెప్పండి. శరీరం వదిలిపెట్టడం ఎలాగో మనకు తెలియదు. అనుకోవడం అయితే బాగా తెలుసు, అంతేనా? మనకు బాగా తెలిసిందేంటి? మన కళ్ళ ముందు చాలా మంది వేరే లేదా? మనం కూడా గ్యారంటీగా పోతామని తెలుసా తెలియదా? పోని వాళ్ళు ఉన్నారు ఎవరైనా? ఏమంటే నేను ఎప్పటికీ పోనని వాళ్ళు ఎవరన్నారా? లేరు కదా. గ్యారంటీగా పోవాల్సింది ఎప్పటికొకటి. అయితే ఆ వెళ్ళిపోవడం అనేది ఎలా జరగాలట? గొంగళి పురుగు శరీరాన్ని సీతాకోక చిలుకగా మార్చుకుని వదిలేస్తుంది ఆ శరీరాన్ని. మీరు చూసుకోండి కావాల్సి వస్తే. అక్కడ ఏం జరుగుతుందండి? అదేమి లోపల కూర్చుంటుంది. లోపల కూర్చోండి అంతర్పడమే కదా. అవునా? గొంగళి పురుగుగా ఏం చేస్తుంది? బాగా తినేస్తుంది. ఎంత చిన్న పుట్టినప్పుడు ఇంతే ఉంటుందండి గొంగళి పురుగు. ఎంతో అవుతుంది. అవి పెద్దగా లావుగా తయారవుతుంది. ఇక తినడానికి వీలు కాదు అన్న సైజుకి పెరిగిపోయిన తర్వాత ఏం చేస్తుంది? తపస్సు చేయడం మొదలుపెడుతుంది. తన చుట్టూ తానే గూడు పెట్టుకుంటుంది. పెట్టుకుని అంతర్ముఖం తన లోపలికి తాను తిరిగిపోతుంది. ఎంతకాలం తిరిగిపోతుంది? ఈ శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని, రెక్కలు కలిగినటువంటి శరీరాన్ని పొందుతున్నాడు. పొంది ఆ గూడుని బదలగొడుకుని బయటకు వచ్చింది. అంతేనా కాదా? మన కళ్ళ ముందు కనబడుతుందా లేదా? మనం ఎక్కడ ఇట్లా ఆలోచించాం అనుకోండి. శరీరాన్ని అట్లా వదిలేదు అంతర్ముఖం అయితే మనం ఎప్పుడు ఎలా ఉంటున్నాం? ఎలా ఉంటున్నాం? వాడేం చేసుకున్నాడు, వీడేం చేసుకున్నాడు, మన దృష్టి అంతా ఇదే కూడా. వాడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వీడు నా గురించి ఏమనుకుంటున్నాడు, వాడు ఏమంటే నీకెదిగే, వాడు ఏం చేసి నీకెందుకు? నీ జీవిత లక్ష్యం నీకు ప్రధానం కదా. ఎవరికి ప్రధానం? నీ ఎవరి జీవిత లక్ష్యం వాడికి ప్రధానం. అంతేనా? అక్క ఆవిడ గేట్ రాశానని నేను రాశాను అనుకోండి. ఇప్పుడు వాళ్ళ అమ్మే ఉంటుంది. ఆవిడ రాయకపోతే రాయకపోతే నువ్వు రాయచ్చు కదా. నీకేమైంది? నీకు తెలిసాడు చదువుకోవాలని ఆసక్తి ఉంది, ఎక్కడికైనా పంపించగలిగే శక్తి నాకుంది, చదువుకోగలిగే శక్తి నీకుంది. వాళ్ళకి అవన్నీ లేకపోయాడు అనుకో, వాళ్ళు బాగానే అవుతుంది, రాయచ్చు కదా. అంటున్నావా లేదా? ఈ బహిర్ముఖం నుంచి ఈ అంతర్ముఖానికి తిరగడానికి మనకి శక్తి లేదా? ఉందా లేదా? అసలు రోజు మొత్తం మీద ఎప్పుడైనా మనం అంతర్ముఖం అవసరం ఉంటారు. ఒక రోజు 24 గంటల టైం తీసుకున్నాం. 24 గంటల్లో ఎప్పుడైనా మన లోపలికి మనం తిరుగుతున్నామా? ఎంతసేపు బయటికి పోవడం? చిన్న ఉదాహరణ చెప్తాను, అర్థమైపోతుంది. పిల్లాడు తెలివితేటలు పెరిగినాయి అంటానికి గుర్తు చెప్పండి. ఎవరైనా కాదు, బాయ్ ఆర్ గర్ల్.
తెలివితేటలు పెరిగినాయి అన్నారు గుర్తేంటి చెప్పండి. చిన్నప్పుడు తల్లి తండ్రి మనం బయటికి వెళ్దామా అనగానే వాడు ఏమంటాడు? గొంతులే బయటికి వెళ్తే ఆనందం. చూడండి మీరు కావాల్సి వస్తే ఇప్పుడు ఏడుస్తున్నాడు అనుకోండి, వాడు మానిపించాలి వదలా మేడం షాప్కి వెళ్దాం కదా, బయటికి వెళ్దాం కదా, బయటికి వెళ్ళగానే కూడా ఆనందుడు. మనం కూడా 100 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కూడా మనం ఎక్కడికి పోతున్నాం? ఎంతసేపు బయటికి. కాబట్టి శరీరానికి 100 ఏళ్ళు వచ్చినాయి కానీ లోపల వయసు మాత్రం సంవత్సరం అంతే. బయటికి పోయిన వాళ్ళందరి వయసు బయటే ఆనందం ఉంది అని కనుక మనకు నిర్ణయం ఉంటే మనకు ఆనందం ఎక్కడికి లభిస్తుంది? బయట నుంచే కదా. సినిమాలు చూస్తే ఆనందం, షాపింగ్ చేస్తే ఆనందం, హోటల్కి వెళ్ళి భోజనం చేస్తే ఆనందం, ఇంకా ఏదో రకరకాల వాయిద్యాలు వింటే ఆనందం, మ్యూజిక్ పోయి ఉందా లేదా, ఇంకేం రకరకాల మేకప్లు వేసుకుంటే ఆనందం, అంతేనా కదా? ఎవరు ఆనందం వాడు. ఇవన్నీ బయట నుంచి లభించే ఆనందాలు గుర్తుపెట్టుకోండి, అవునా కదా? లోపల దొరుకుతాయి, లోపల దొరకవి. ఈ బయట ఆనందం ఉన్నది అని మన జీవితం కనుక మనం జీవిస్తూ ఉంటే అదేనండి, అప్పుడు మన వయసు ఎంత? ఓన్లీ 1 ఇయర్ అంతే. నీ శరీరం వయస్సు ఎంతైనా ఉండదు, 50, 60, 70, 80, 90, 100, 150 కూడా ఉండదు. కానీ ఆనందం నీకు బయట ఉన్నదన్న నిర్ణయం కలిగినంత కాలం దుఃఖం కూడా ఎక్కడికి వస్తుంది? మనకి దుఃఖం ఎక్కడికి వస్తుంది? లోపల నుంచి వస్తున్నా, బయట నుంచి. ఏమంటే దుఃఖం లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? ఎవరు మాట్లాడాలా? సైలెంట్ అయిపోయారు. దుఃఖం లోపల నుంచి వస్తుందా బయట నుంచి వస్తుందా? మనసులో అనుకున్నా నాకు తెలుస్తుంది, ఎందుకంటే మీ కళని గమనిస్తూ ఉండాలి. మీరు ఎక్కడే ఉన్నారా? మీ ఇంటి దగ్గరికి వెళ్ళిపోయేదా? అప్పుడప్పుడు వెళ్ళిపోతుంటారు మీరు మీ ఇంటి దగ్గర. ఇక్కడ అక్కడ 9 అయిపోతుంది కదా, ఆల్రెడీ 3:30 అయిపోయింది. దుఃఖం లోపల నుంచి వస్తా బయట నుంచి వస్తా? లోపల బయట? దుఃఖం లోపల బయట? దుఃఖం లోపల బయట? లోపల బయట? బయట విషయాల వల్ల లోపల వస్తుంది. ఏమీ కాదు, అదేనండి. అన్నది ఏమో అదేనండి. సో కాబట్టి దుఃఖ కారణం గుర్తుపెట్టుకోండి. దుఃఖం ఏదో కారణం లేకుండా రాదండి. కారణం లేకుండా వస్తుంది ఎవరికైనా రాదు. దుఃఖానికి కారణం ఉంటుంది తప్పక. ఆ దుఃఖ కారణం లోపల ఉంటుంది. దుఃఖ కారణమేమో లోపల ఉంటుంది, దుఃఖ అనుభవమేమో బయట. గుర్తుపెట్టుకోండి, సుఖ కారణమేమో బయట ఉంటుంది, సుఖ అనుభవం ఏమో లోపల వస్తుంది. ఈ రెండింటి మధ్య తేడా ఇది. దుఃఖ కారణం ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందండి. దుఃఖానుభవం ఎక్కడ నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. సుఖ కారణం బయట ఉంటుంది, సుఖ అనుభవం లోపల వస్తుంది. అర్థమైందా? ఏం అర్థం కాలేదు? ఉదాహరణ చెప్పనా? ఈజీగా అర్థమైపోతుంది మీకు, నో డౌట్. తిరుగులేని ఉదాహరణ అన్నమాట. పెళ్లి కాకముందు మీరంతా సుఖంగా ఉన్నారా లేదు? పెళ్లి కాకముందు, ఇప్పుడు పెళ్లి కానివాళ్ళు ఇక్కడ, పెళ్లి కాకముందు మీరంతా సుఖంగా ఉన్నారా లేదా? బాగున్నారా బాగోలేదా? బాగోట్లేదంటున్నావా? బాగున్నారా? అది పెళ్లి ఎందుకు చేసుకున్నావు? ఎందుకు చేసుకోవాలి? పోని ఇంకా ఎక్కువ సుఖం లభిస్తుంది, ఇంకా ఎక్కువ ఆనందం లభిస్తుంది, ఇంకా బాగుంటారు. ఏ పేరు ఏరా అయినా ఒకటి బట్టలు కొడుకున్నారు, అంతేనా కాదా? సరే, పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. ఏమంటే మీరు పెళ్లి కాకముందు జీవితం, పెళ్లి అయిపోయిన జీవితం రెండింటినీ కంపేర్ చేయండి. మీ సుఖం పెరిగిందా తగ్గింది? మీ సుఖం పెరిగిందా తగ్గింది? సుఖం పెరిగిందా తగ్గిందా? పెరిగిందా తగ్గిందా? పెరిగింది. ఎంత కష్టమైంది, ఎంత చిన్న క్వశ్చన్. నేను అడిగానంటే చాలా మీ జీవితంలో చిన్న ప్రశ్నలు అండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు వేసుకోని ప్రశ్నలు. ఈ ప్రశ్నలు మిమ్మల్ని ఎప్పుడు మీరు వేసుకోరండి. అర్థమైందండి? వేసుకోవాలన్నమాట. గుర్తుపెట్టుకోండి, మీరు పెళ్ళంతా బయటేనండి, లోపల బయట. పెళ్లి వ్యవహారంలో బయటగా కదా, అదేనా కదా? సుఖ కారణం ఎక్కడ ఉందనుకున్నాం? బయట ఉందనుకున్నాం. సుఖ అనుభవం ఎక్కడ పొందాం? అర్థమైందా? దుఃఖ కారణం ఎక్కడ ఉంది?
లోపల ఉంది. పెళ్లి చేసుకోవాలనే కారణం లోపల పుట్టింది. అవునా? దుఃఖానుభవం ఎక్కడ వచ్చింది? బయట వచ్చింది. అంతేనా కాదా? గుర్తుపెట్టుకోండి, దుఃఖ కారణం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? లోపల ఉంటుందండి. సుఖ కారణం ఎక్కడ ఉంటుంది? బయట. దుఃఖానుభవం ఎక్కడి నుంచి వస్తుంది? బయట నుంచి వస్తుంది. సుఖానుభవం ఎక్కడి నుంచి కలుగుతుంది? సరే, మీకు సులభంగా అర్థమైపోయిన ఉపమానం చెప్తా. నిద్ర బయట నుంచి వస్తా, లోపల నుంచి వస్తా? నిద్ర బయట నుంచి వస్తా, లోపల నుంచి వస్తా? నిద్ర బయట నుంచి వస్తా, లోపల నుంచి వస్తా? ఏంటండి బాబు, ఈ ప్రశ్న అసలు నాకు ఎప్పుడు రావే. వచ్చే రావడమే, నిద్ర బయటికి రావడమే అసలు. అంతేనా కదా? కళ్ళు మూసుకుపోతున్నాయి అనుకోండి, ఏమంటారు? కళ్ళు మూసుకుపోతే నిద్ర వస్తుంది, బాధపడకపో అంటారా లేదా? అలా నానా కష్టాలు కూడా ఏదో ఎగ్జామినేషన్ లో బాగా చదువుతున్నాడంటే రాత్రి వాళ్ళు చదివాడు, కళ్ళు మూసుకుపోతున్నాయి వాడు. అప్పుడు ఏం చెప్తున్నామా? ఒరే కళ్ళు మూసుకొని ఇంకేం చదువుతావు కానీ పడుకోబోయి ఒక గంట పడుకో అవునా? నిద్ర బయట నుంచి వచ్చిందా, లోపల లోపల నుంచేనా? నిద్ర రాని వాళ్ళని అడగాలట. నిద్ర బయట నుంచి వస్తున్నా, లోపల నిద్ర పోనేవాడు ఉంటారండి జీవితంలో. రకరకాల కారణాల వల్ల నిద్ర తొలగిపోతుందండి. ఎవరెవరో తెలుసా వాళ్ళు? శాపగ్రస్తులు, రుణగ్రస్తులు. వాళ్ళు చెప్పండి ఎవరు? మహాభారతం చదివితే తెలుసు. లేకపోతే ద్రోణాచార్యుడికి సరస్వతీదేవి చెప్తుంది. ఎప్పుడంటే ఏకలవ్యుడి దగ్గరికి వెళ్తాడు ద్రోణాచార్యుడు. ఆ మర్నాడు గురుదక్షిణగా ఈ వేలు అడగాలన్నమాట. అతని వేలు భంగపరచ అర్హుడు కాదని. ఆ రాత్రి ద్రోణాచార్యుడు నిద్రపడుతుంది. అప్పుడు సరస్వతీదేవి ప్రత్యక్షం. ఏమిటి ద్రోణాచార్య, అందరూ ప్రశాంతంగా నిద్రపోతుంటే నువ్వు అటు ఇటు తిరుగుతున్నావు, ఎంత ప్రాబ్లం అంటే? నిద్ర రావట్లేదు తల్లి అదేంటండి. ఎందుకు నిద్ర? నిద్ర ఎవరికి రాదో తెలుసా అని ద్రోణాచార్యుడు అడుగు. ఏమనమ్మా, ఇప్పుడైతే నాకు నిద్ర రావడం లేదు, నాకు అవన్నీ పాత్ర లేదు, చాలా డిస్టర్బ్ గా ఉన్నా నేను. ఇప్పుడు మనం కూడా డిస్టర్బ్ గా ఉంటాం అప్పుడప్పుడు, రోజు ఉంటాం, అప్పుడప్పుడు ఉంటాం, అప్పుడప్పుడు. అవునా కాదు? కారణం ఏ కారణం ఉన్నా లేకపోయినా నీకు ఆ రోజు నిలబడాలి. ఏమిటో చికాకుగా ఉంటుంది అంతే. చిన్నపిల్లలకి కూడా ఉంటుందండి. ఇప్పుడే పుట్టిన పిల్లలు కూడా అలా ఉంటుంది అన్నమాట. అది చివరిదాకా ఉంటుంది ఈ గోళ. ఎందుకయ్యా అంటే రుణగ్రస్తుడు, శాపగ్రస్తుడు, చింతాగ్రస్తుడు. ఇప్పుడేవాడండి చింతాగ్రస్తుడు అంటే ఏదో ఒకటి తొలి చేస్తా ఉన్నది అన్నమాట. అంతే. నేను ఉండని వెళ్ళదు స్థిరంగా. అవుతుందో అవుతుందో అవుతుందో, లాటరీ తగ్గుతుందో తగ్గుతుందో తగ్గుతుందో, రేపు పొద్దున్న రిజల్ట్ ఏమవుతుందో ఏమవుతుందో పాస్ అవుతానో పాస్. ఆ రాత్రి కాదు కదా ఎగ్జామ్ రాసి వచ్చేసింది కదా, ఇంకేం చేస్తున్నాడు? ఇప్పుడు హాయిగా నిద్రపోవచ్చు. యాక్చువల్ గా రేపు రిజల్ట్ అనగా చూడాలండి పిల్లల్ని. అవునా కదా? చూసుకోండి మీ జీవితంలో. రేపు రిజల్ట్ అనగా ఏమో అంత డౌట్. ఎందుకంటే రాసినప్పుడు వాడికి తెలుసా తెలియదా? తెలుసు కదా, అంతేనా కదా? నీ ఒక్కటి దాటుతానా లేదా, దాటుతానా లేదా, దాటుతానా లేదా. ఇప్పుడు ఏమైంది? చింతాగ్రస్తం. అదేనండి, ఇలాంటి ఎన్ని కారణాలు ఉంటాయి మన జీవితంలో. అదేనండి, రుణగ్రస్తత, శాపగ్రస్తత, చింతాగ్రస్తత. వీడికి నిద్ర అనే సుఖం లేదు. నిద్ర అనే సుఖం లోపల నుంచి వస్తున్నట్టు బయట నుంచి వస్తుంది. సుఖ కారణం బయట ఉంది, సుఖ అనుభవం దుఃఖ కారణం లోపల ఉంటుంది, దుఃఖ అనుభవం అంతేనా కాదు? ఇద్దరు పోట్లాడుకోవాలండి. ఎవరి ముందు పోట్లాడాలంటారు? మీ జీవితంలో మీరు ఎవరితో పోట్లాడలేదా? సందర్భం వస్తే పోట్లాడతారు కదా. ఏ కారణమైనా కావచ్చు. వాడు మనకి తాటి కారణం తింటున్నాడండి, సగం మనకి పెట్టాలవుదా? నేను ఫ్రెండ్ అయినా కదా, వాడికి బెంచ్ పెట్టైనా కదా, వాడు దాంట్లో తినేస్తూ నాకు సగం పెట్టండి. ఇప్పుడు వాడితో పడాలంటే అంటూ అనుకుంటున్నా లేదా? ఒక యంగ్ స్టేజ్ బాల్యంలో ఇలాగే ఉంటారా లేదా? వాడు శుభ్రంగా తినేస్తాడు. వెంటనే ఇప్పుడు కోపం వస్తాడు, అది ఉక్రోషం వస్తాడు, నాకు పెట్టకుండా పడుతుంది. నేను కూడా రేపు వాడికి ఏం పెట్టకుండా తినను. చిన్నపిల్లవాడండి. ఎందుకు మీకు చిన్నపిల్లలు చెప్తున్నానంటే మనలో ఉన్న స్వభావ దోషాలన్నీ అక్కడి నుంచే వస్తాయి.
వాడు ముక్కు పుటాలు ఎగరేస్తూ కోపంగా ఇంటికి వస్తాడు పిల్లాడు. ఏంట్రా ఇలా చెప్పడు వాడు, కోపం బాగా పెరిగిపోతుంది అన్నమాట. చూడండి మీ పిల్లలు ఏమిట్రా వాడిని ఎప్పటికో బుద్ధగించి ఏంటి నాన్న చెప్తున్నాను. తల్లి వాడిని బాగా ఓదార్చి అడిగితే వాడు ఎక్కి చెబుతున్నాడు దుఃఖం. వాడు నాకు పెట్టకుండా తినేసాడు. ఇంతకీ ఏమిట్రా వాడు నాకు పెట్టకుండా తినేసాడు అంతే. ఓ సింతేనా నేను పెడతాలేరా నీకు అని ఇప్పుడు పెడుతుంది. అయినా సరే వాడు దుఃఖం పోదండి. మర్నాడు వాడు చూడగానే మళ్ళీ అదే గుర్తుకొస్తున్నాడు. వాటిలో అంటాడా అనగా నాకు పెట్టకుండా తినేసాడు, నేను కూడా వాళ్ళకి పెట్టకుండా తినేస్తాను అంటే అర్థం ఏంటి? ప్రతీకార ఇచ్చ ఉందా లేదా? ఇప్పుడు అదేగా పోట్లాడుకోవడం. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి, ఎవరి ముందు పోట్లాడాలంటారు? ఎవరి ముందు పోట్లాడాలి? మీ పక్కింటి వాళ్ళు ఉన్నారా లేదా? మీరు ముందు పోట్లాడాలంటారా, వాళ్ళు ముందు పోట్లాడాలంటారా? ఎప్పుడైనా సరే మీరు ముందు పోట్లాడాలా, వాళ్ళు ముందు పోట్లాడాలా? మీరు కారణం లేకుండా ఎందుకు పోట్లాడతామంట అసలు మేము అంటావా లేదా? మీరు ముందు పోట్లాడతారా, వాళ్ళ ముందు పోట్లాడతారా అంటే ఏం చెప్తారు మీరు? కారణం లేకుండా ఎందుకు పోట్లాడతాం? అసలు ఎవరైనా వాళ్ళైనా ఏమైనా కారణం ఉంటే కదా అసలు పోట్లాడడానికి. కారణం లేకుండా ఎందుకు పోట్లాడతారు అంటారా లేదా? అంటారా లేదా? కాసేపు బాగా పాఠం అయ్యేవారు కాదు. అదేనండి, కారణం లేకుండా ఎవరైనా పోట్లాడతారు. కారణం లేకుండా ఎవరైనా పోట్లాడతారు. బాగా గుర్తుపెట్టుకోండి, కారణం లేకుండా ఎవరైనా పోట్లాడతారా? పోట్లాడరా? గ్యారంటీగా 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 దేవుడితో ఎప్పుడైనా పోట్లాడారు? భగవంతుడితో ఎప్పుడైనా పోట్లాడావా? పోట్లాడాలి. కనపడని వాళ్ళతో పోట్లాడగలవా? ఆకాశంతో పోట్లాడాలంటే ఎవరైనా చెప్పారు అనుకో, ఏమంటారు? ఆకాశంతో పోట్లాడగలుగుతాడు బాబు, అది తెలియదు వీడికి. ఆకాశంతో పోట్లాడుతున్నాడు. మన మనస్సు ఎందుకు తయారైంది? ఆకాశంతో తయారైంది. ఆకాశం గాలి కలిస్తే మనస్సు. ఆకాశం గాలి. ఇప్పుడు దేంతో పోట్లాడుతున్నాం? ఆకాశంతోనా గాలితోనా? ఆకాశంతోనా గాలితోనా? అవి రెండు పోట్లాడకన్నా పనికొస్తాయా? ఎందుకు రావు కదా. మరి మనం రోజు ఎవరితో ఒకరితో, లేకపోతే నీతో నువ్వైనా పోట్లాడుకున్నావు లేదా? చూసుకోండి. ఎవరో ఒకరి మీద మీరు స్వరం పెంచి గట్టిగా మాట్లాడకపోతే, అరవకపోతే ఆ రోజంతా మీకు అసంతృప్తి. ఎవరో ఒకరి మీద అనాల్సిందే, లేకపోతే అహం చల్లారు. ఒక రోజంతా నీకు అలా గట్టిగా మాట్లాడే అవకాశం రాలేదు. సపోజ్ ఒక నుంచి రాత్రి దాకా ఇక్కడే వచ్చేసాను నేను, ఇక్కడ ఎవరు చేస్తావు? పరమహంస మీద అరవడానికి అవకాశం లేదు. ఇదేనా కదా? పక్క వాళ్ళ మీద వద్దామా? ఇక్కడ ఎవరు అందరూ ఓడే, ఇక్కడ అందరూ గబ్బులే, ఇక్కడ నూనె వేలు, ఇక్కడ అంతా సమానం. ఇప్పుడు ఇక్కడ పోటాల అవకాశం ఉందా? లేదు. కొంచెం నుంచి రాత్రి దాకా అలా ఉండిపోయావు. రాత్రికి నిద్రపడుతుందా నీకు? పట్టదు. పట్టదండి. ఇప్పుడు ఏం చేయాలి? ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? అద్దం ముందు నిలబడి ఆవిడ పడదు. ఆవిడ అన్నారన్న స్త్రీలు అనుకునేది, మగవాళ్ళే వీళ్ళు కూడా అంతే. ఏదో ఒక రూపంలో ఆ అహాన్ని సంతృప్తి పరిస్తేనే ఆ నిద్రలోకి జరగకూడదు, లేకపోతే మనలో భగవంతుడు ఎలా పెట్టాడు? మనం ఏదైతే మనసును వాడుకుంటున్నామంటున్నామో ఆ మనసులో ఆకాశం వాయువు రెండే ఉన్నాయంటే, దాంతోనే మనం ఇన్ని కథలని చెప్తున్నాం. అసలు ఆకాశానికి వాయువుకి ఏమైనా ఈ లక్షణాలు ఉన్నాయంట? మనకున్న లక్షణాలు ఏమైనా ఆకాశానికి కానీ వాయువు కానీ ఉన్నాయా? మరి ఆ రెండింటితోనే తయారైంది. మనకి సరిగ్గా దాని స్వరూపం ఏమిటో తెలియబడడం లేదు. నిజానికి ఆ మనస్సే నీకు దైవాన్ని చూపగలిగేటటువంటి సరైన పని. కానీ మనం ఏం చేసేదాన్ని? అంతర్ముఖానికి తిప్పితే ఆ మనస్సే నీకు దైవాన్ని చూపిస్తుంది. బహిర్ముఖానికి తిప్పితే ఆ మనస్సే నీకు ప్రపంచాన్ని చూపిస్తుంది. నీకు ప్రపంచం కావాలా, దైవం కావాలా? ఎవరు తెలుసుకోవాలి? నువ్వే తెలుసుకోవాలి. అంతేనా కాదు? సరే, బుద్ధి ఉందా లేదా? మనకి బుద్ధి ఉందా లేదా? ఉందా లేదా? ఇప్పుడు నేను వేసుకున్నాను ప్రశ్న.
బుద్ధి ఉందా లేదా నువ్వు ప్రశ్న వేసుకో పక్కన అడుగుతావు నువ్వు అడగాలి. నీకు బుద్ధి ఉందా లేదా వాడిని అడగమంటే ఎంతమంది అడుగుతారు. ఎవరిని వారు వేసుకోవాలట. నీకు బుద్ధి ఉందా లేదా? ఎప్పుడైనా రోజు అర్థం నిలబడతావా లేదా? రెడీ అవడానికి రెడీ అయిన తర్వాత వేసుకోవాలంట ప్రశ్న. నీకు బుద్ధి ఉందా లేదా? వేసుకున్నా పొరపాటు వేసుకోమండి. ఎందుకని నీకు బుద్ధి ఉందా లేదా అని అడగాలి? బుద్ధి దేంతో తయారైంది? బుద్ధి దేంతో తయారైంది? వాయువు తర్వాత మన సృష్టిలో ఆకాశం అండి. ఆకాశం తర్వాత వాయువు, వాయువు తర్వాత అగ్ని, వాయువు తర్వాత ఏంటండి అగ్ని. ఆకాశము అగ్ని కలిస్తే బుద్ధి. ఆకాశము అగ్ని కలిస్తే బుద్ధి. అందుకే మనం ఎగ్జామ్ రాసేటప్పటికి మన హీట్ పెరిగిపోతా తగ్గిపోతుంది. ఆలుగులు 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 చూడండి. కోపం వచ్చినప్పుడు మనలో ఏమైపోతుంది? ఒళ్ళు వేడెక్కిపోతుంది ఆవేశంలో. అవునా కదా? మీరు చూసుకొని కావాల్సి వస్తే బుర్ర హీటెక్కిపోతుంది. అవునా కదా? ఒక కఠినమైన పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు. అప్పుడు మనసులో వేదన బలంగా ఉందండి. అప్పుడు ఏం చేస్తారు మీరు? అసలు మీరు తట్టుకోలేరండి. బుర్ర వేడెక్కిపోతుంది. అప్పుడు ఏమంటారు? ముందు అర్జెంట్గా నువ్వు ఏదో ఒకటి పడరా, నువ్వు కాఫీయో టీయో ఏదో ఒకటి కూల్ చేయాలి. కాఫీయో టీయో వేడిగా కదా ఉండేది. కాఫీయో టీయో వేడి ఉంటే నువ్వు వేడిగా ఉంటే వేడికి వేడి చేస్తే వేడి ఎక్కువద్దు కదా అని మీ ఆవిడ లాజిక్ పెట్టింది అనుకో. అప్పుడు ఏం చేస్తాం? ఒక పక్క తల భద్రగా భద్రని లాజిక్ ఒకటి ఏదో పడదామా. ఓహో డేంజర్లో ఉన్నాడు అని ఆవిడ పాపం కొండలో నీళ్ళు బ్రిడ్జ్లో నీళ్ళు తెచ్చింది. ఆ చల్ల నీళ్ళు తాగేటప్పుడు ఏమైంది? టెంపరేచర్ కొద్దిగా కంట్రోల్ ఒకటి సమస్య. చాలా మంది మౌలిక నియమాలని గుర్తుంచుకోవడం. మనం ఇలాగే తయారయ్యాం. పంచభూతాలతోనే మనం తయారయ్యాం. ఆకాశం, గాలి, నీరు, భూమి. అంటే కాబట్టి ఆ ఐదే మనం ఈ శరీరం మనం వాడతాం. మనలో మనసు ఎంత తయారైంది? ఇప్పుడు ఆకాశం, గాలి. బుద్ధి ఎంత తయారైంది? ఆకాశం, అగ్ని, నిప్పు. అందుకనే బుద్ధికి ఏదైనా ప్రాబ్లం పెరిగిపోయింది అనుకోండి, మనలో టెంపరేచర్ పెరిగిపోతుంది. అంతా ఇంత సరే. ఇంకా మనకి ఏమైనా ఉన్నాయా లేదా? ఈ రెండే ఉన్నాయా? మనసు, బుద్ధి. ఇంకా ఉన్నాయా? ఉందా లేదా? ఏమిటది? నేను. ఉందా లేదా? ప్రతి వాడు ఏమంటున్నాడండి? ఏం చేశామా బుద్ధి నుంచి? అది చేసేది అది చేసేది. ఎవరు చేశారమ్మా? నేనే అంటారా లేదా? అంటావు కదా. ఏమంటే ఈ 1000 ఆవుల్ని ఎవరు ఈ గోశాల ఎవరికండి? అంటే ఎవరండి వీటి కోసం కష్టపడుతుంది? నేనే. 1000 ఆవులు పెంచుకుంటున్నట్టు సామాన్యుడు మహానుభావులు అంటారా లేదా? అప్పుడు మనం ఏమైపోతుంది? అప్పుడు ఏమవుతుంది మనకి? ఇప్పుడు అమరాలు హైక్ పెరుగుతున్నారు అందుకని ఎవరండి ఈ 1000 ఆవులు సరిగ్గా చూడలేదు? ఇప్పుడు ఎవరండి? ఇప్పుడు ఎవరు? నేను కాదు, వాడు. ఇప్పుడు అమరాలు తగ్గిపోయినప్పుడు ఎవరు? నేను కాదు, వాడు. ఏమంటే పిల్లలు సరిగ్గా పెంచలేదు అని ప్రిన్సిపాల్ పిలిచి కేకలేసాడు అనుకోండి. వాళ్ళ అమ్మేది అనుకోండి, ఏం చెప్తుంది? అంతా వాళ్ళ నాన్న కాదామండి బాబు, చెడగొట్టేసాడు వాళ్ళ నాన్న. ఇద్దరు ఒకసారి వెళ్ళాలి చూసుకోండి. పేరెంట్స్ ఎప్పుడు ఇద్దరు ఒకసారి వెళ్ళరండి. పిల్లలకి సమాధానం చెప్పాలంటే ఇద్దరు ఒకసారి వెళ్ళరు. వెళ్తే అమ్మ వెళ్తుంది, లేదంటే నాన్న వెళ్తారు. ఈసారి నాన్న వెళ్తాడు అన్నమాట. రెండో రోజు ఏమంటే మీ ఆవిడ వచ్చారు అని చెప్తే మీరే చెడగొడుతున్నారని చెప్పారని అడిగినాను. నేను చెడగొట్టలేండి బాబు, ఆవిడే చెడగొట్టేదాన్ని ఆయన. అదేంటండి, అదే ఈ పిల్లలకి 100కి 100 మార్కులు వచ్చినాయని అప్రిషియేట్ చేయడానికి పిలిచారు. ఇద్దరు అప్పుడు కూడా అప్పుడు తెలియదుగా, అక్కడికి వెళ్ళేదాకా తెలియదు. ఒకళ్ళు వెళ్తారు, ఏమంటే మీ పిల్లలు అద్భుతంగా చదువుతున్నారండి, మేధావులండి, మీ వాళ్ళు సైంటిస్టులు అయిపోతారండి అని చెప్పారనుకోండి. నేనేనండి రోజు వాడిని ఎంత కష్టపడి చదివిస్తున్నాను, ఇంటికి వస్తున్నారు, హోంవర్క్ దగ్గర చేయిస్తాను, వాడు ఏం చేస్తాను చూస్తాను. 6 గంటల సేపు మీ దగ్గర చదువుకుని నేను కూడా 6 గంటలు వాళ్ళతో పాటు శ్రమ చేస్తానండి అంటుంది ఈవిడ. వాళ్ళ నాన్న అయితే క్రెడిట్ ఎవరికి తీసుకుంటాడు? ఆయన తీసుకుంటాడు. చూడండి, కావాల్సి వస్తే క్రెడిట్ అయితేనేమో నాకు, డెబిట్ అయితే మరి పరమావసరం అవుతా ఉంటాం.
కాబట్టి కారణం ఏంటి? నేననే అహంకారం. అది మనలో ఉందా లేదు? అది ఎట్లా వచ్చింది? ఆ ఆకాశం, ఈ భూమి. ఆకాశం, ఈ భూమి, ఈ రెండు లక్షణాలు కలిసినాయి. కాఠిన్యం అన్నమాట. భూమి అంటే కఠినమేనా? ఈ కాఠిన్య లక్షణం చేత మనలో అహంకారం బలంగా ఉంటుంది. మనసు, బుద్ధి, అహంకారం మనలో తెలుస్తున్నాయా తెలియటం లేదు? తెలుస్తున్నాయా? సరే కానీ పోయిన జన్మలో ఏం చేసావు నువ్వు అని ఎవరైనా అడిగావు అనుకోండి, చెప్తారా చెప్పాలి? పోయిన జన్మలో ఏం చేసావు? ఈ జన్మలోనే సగం గుర్తు లేదు కదా. ఈ జన్మలోనే సగం గుర్తు లేదు. చెప్పమంటే చెప్పలేదండి. రోజువారీగా ఏం చేసావో చెప్పమ్మా అన్నాం అనుకోండి. మేము చిన్నప్పటి నీకు అన్నం వండి పెట్టినా లేదా? చూడలే. ఏ రోజు ఏమండి పెట్టిందో చెప్పు. చెప్పలేదండి. మరి తెలియదా? మరి చెప్పండి. కానీ ఏమండి పెట్టిందో చెప్పలేదు. అంతేనా కదా? ఏ భర్తనైనా అడగడం, వాళ్ళ ఆవిడ ఏమండి పెట్టిందో 30 ఏళ్ళు 40 ఏళ్ళు వండి పెట్టింది కదా, మీ ఆవిడ ఏమండి పెట్టిందో ఏ రోజు ఏమండి పెట్టిందో చెప్పాయా? కానీ ఏం చెప్పగలడు? ఆవిడ వండి పెట్టింది తిని నేను మాత్రం ఆరోగ్యంగా ఉన్నానంటే ఆనందంగా. నేను అంతా చెప్పక్కర్లా. నీ ఆరోగ్యం ఆనందం ఆవిడ చేతిలో. గుర్తుపెట్టుకోండి, నీ ఆరోగ్యం ఆనందం ఆవిడ చేతిలో. ఆవిడ గౌరవం, ఆవిడ గౌరవం, ఆవిడ ఆదరణ నీ చేతిలో. అర్థమైందండి? ఆవిడ గౌరవం చేతిలో, ఆవిడ చేతిలో లేదు, నీ చేతిలో. ఆవిడ ఆదరణ కూడా మన ధర్మం ఎంత గొప్పలో చూసుకోండి. ఆరోగ్యం ఆనందం లేకపోతే ఈ రెండు లేవండి. నీ జీవితం ఏంటి? నీ పరిస్థితి ఆరోగ్యం లేదా, ఆనందం లేదు. ఏమనిపిస్తుంది అప్పుడు? ఒకసారి ఆలోచించండి. మీ జీవితంలో ఆరోగ్యం లేదండి, ఆనందం లేదు, ఏమైపోతారు మీరు? అయిపోయిందంటే అంత ఖాళీ. అవునా కదా? ఆవిడకి గౌరవం ఆదరణ లేవండి. అప్పుడు ఆవిడ జీవితం ఏమైంది? ఎందుకని ఇలా ఇలా ఏర్పాటు చేసిన ధర్మం చాలా జాగ్రత్తగా పెట్టింది. ఆవిడ సుఖానికి నువ్వు కారణం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు ఎదుటివాడి సుఖానికి నువ్వు కారణం అవ్వాలి. సుఖ కారణం ఎప్పుడు ఎక్కడ ఉంటుంది? బయట. సుఖానుభవం ఎక్కడ ఉంటుంది? లోపల. అదేనండి. దుఃఖ కారణం ఎక్కడ ఉంటుంది? లోపల. దుఃఖానుభవం ఎక్కడ ఉంటుంది? బయట. ఎదుటివాడి దుఃఖానికి నువ్వు కారణం అయ్యావనుకోండి, ఏమైపోతుంది జీవితం? ఎదుటివాడికి ఏమిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. ఇది సృష్టి ధర్మం. ఎదుటివాడికి ఏమిస్తే మనకు అదే తిరిగి వస్తుంది. అంటే సందేహం లేదు. యాక్షన్ ఈజ్ రియాక్షన్. అవునా కదా? న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్. అవునా? యాక్షన్ ఈజ్ ఈక్వల్. ఏమంటే సరిగ్గా చెప్పండి. లా ఫర్ ఎవ్రీ యాక్షన్ there is equal and opposite. Very important. Underline 100 times. Equal and opposite. అది ఆపోజిట్ అయినప్పుడు తెలుసుకున్నాం. మన ఆవిడకి విలువ ఇవ్వలేదండి, ఆవిడ మనకి విలువ ఇవ్వడం మానేసింది అనుకోండి, అయిపోయింది గోవింద. మన ఆవిడని ఆదరించలేదండి, ఆవిడ కూడా నన్ను ఆదరించలేదు. వస్తే వచ్చేది పోతే పోయి నాకేంటో అయిపోయింది. అవునా కాదు? ఇది ఒక్కటి చాలండి. మనం ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఎదుటి వాడికి ఎప్పుడు సుఖ కారణమే అవ్వాలి కానీ దుఃఖ కారణం అవ్వకూడదు. అర్థమైందండి? కానీ మనకు తెలుసో తెలియకో ఎదుటి వాడి సుఖ దుఃఖాలకు మనం కారణం అవుతున్నామా లేదు? తెలుసో తెలియకో అవుతున్నామా అవడం లేదా? వెనకాల ఎగ్జామినేషన్ రాసేప్పుడు కొద్దిగా చూపెట్టుకో అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? ఎదుటివాడి సుఖానికి కూడా కారణం అవమన్నారు కదా అని చూపెట్టింది అనుకోండి, ఎగ్జామ్లో ఏం చేస్తాడు? నువ్వు ముందు బయటికి వెళ్ళాలా అంటే నీకు దుఃఖ కారణం అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? వివేకాన్ని వాడాలా వద్దా? ఇప్పుడు అక్కడ వాడాలి కదా. రామకృష్ణ ఉదాహరణలో పరమహంస సూత్రం చెప్తారు. ఒక ఆయన ఏనుగు పైన మావాడు వాడు, అందరికీ తెలిసిందే. ఒక ఆయన అంతా ఆత్మే కదండి, అంతా చైతన్యమే కదండి, అంతటా భగవంతుడే కదండి, అందరిలోనూ భగవంతుడే కదండి అని పాఠం చెప్తాను కదా. చెప్పినప్పుడు వింటాడు. నేనేం చేస్తాడు? ఓహో, అంతటా భగవంతుడే, అందరూ భగవంతుడే, అందరూ చైతన్యమే, అందరూ ఆత్మస్వరూపులే అని మననం చేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఎదురుకుండా ఏనుగు వస్తూ ఉంటుంది. ఆ ఏనుగైతే ఏంటి? ఏనుగైనా ఆత్మస్వరూపమే, ఏనుగైనా దేవుడే, ఏనుగైనా చైతన్యమే అనుకుంటూ ఉంటాడు. పైన మావాడి వాడు తొలగంటుంటాడు. పక్కన కూడా బాబు, అంతేనా కాదా? అంటే
ఎందుకయ్యా తప్పుకోమంటావు? ఏనుగు ఆత్మే, ఏనుగు దేవుడే, నేను ఆత్మే, ఏనుగు చైతన్యమే, నేను చైతన్యమే, లోపల ఏనుగు ఆత్మే విసురు. ఇప్పుడు ఇంటికన్నా మానేస్తాడు. సరాసరి పరమశ వచ్చి ఏమంటే మీరు అంతటా దేవుడు ఉన్నాడు, అంతటా చైతన్యం ఉన్నాడు, అంతటా ఉన్న ఆత్మ ఉన్నారు. ఆ ఏనుగు పైన ఇలా చేసింది. ఏనుగు పైన మామిడి వాడు దేవుడేగా అని చెప్పాడుగా. తొలగమని సరిగా బుర్ర వాడాలయ్యా, వివేకం వాడాలి. ఇచ్చాడుగా పరమాత్మ, ఇవ్వలేదా మనకి? ఇచ్చాడు కదా. కాబట్టి ఆ వివేకాన్ని వాడాలా అవుతాయి. ఇప్పుడు దుఃఖ కారణమా అనేది వివేకాన్ని బట్టి ఏర్పడుతుంది. అంతేనా కాదు? చాలా మంది పిల్లలు చూడండి, ఎగ్జామినేషన్ లో బొమ్మలు గీయాల్సి వస్తున్నా లేదా, ఏదో సైన్స్ ఎగ్జామ్ కరెక్ట్ గా పెన్సిల్ బుక్ అప్పుడే విరిగిపోతుంది. మామూలు విరగదండి. ఎగ్జామినేషన్ లో బొమ్మ గీసేటప్పుడే పెన్సిల్ బుక్ విరిగిపోతుంది ఖచ్చితంగా, నో డౌట్ ఇన్ ఇట్. ఎందుకనండి మీ అనుభవంలో చెప్తానండి నేను. ఎందుకనంటే మీకు తెలియదు, దాన్ని విశ్లేషించుకోవడం ఎట్లా, ఎందుకు అప్పుడే విరిగిపోతుంది. మీకు ఇంకో ఉదాహరణ కూడా చెప్తా. పిల్లలు బలమంతటి పలక మీద రాస్తారా లేదా? అవునా? వాళ్ళ అమ్మ నిజమన్నప్పుడల్లా బలమ కనబడుతుంది అంటే మన బలం ఇస్తున్నారు. చూడండి, మీరు కావాల్సి వస్తారు ప్రతి వాళ్ళ జీవితంలో ఇది కనబడుతున్నాయి. వాడు రాయమంటే అంటే ఎగవేత, ఎస్కేప్, ఎవేడ్, అవాయిడ్. ఏంటంటే ఎస్కేప్, ఎవేడ్, అవాయిడ్. దానికి ట్రై చేస్తా ఉన్నాడు. అర్థమైందంటే బొమ్మది గీలేదా, పెన్సిల్ విరిగిపోతుంది అంతే. అయితే పక్కవాడు పెన్సిల్ తీసుకోవచ్చు కదా, ఎగ్జామినేషన్ కదా, కడపడదు కదా. లాజిక్ బాగానే అవుతా కదా. పరమాత్మ దగ్గర మనం ఈ లాజిక్ అంతా పెడితే దేవుడి దగ్గర మనకంటే పెద్ద లాజిక్ ఆయన దగ్గర ఉన్నట్టారా? కదా. ఈ లాజిక్ అంతా మనలో చిత్త వృత్తిలో ఉంటుంది. లాజిక్ అంతా ఎదులో ఉంటుంది, అద్భుతంగా పనిచేస్తుంది, గొప్ప పని ఉంటుంది. ఆ చిత్తం దేంతో పనిచేస్తుందంటే ఆకాశం, నీళ్లు. ఆ చిత్తం దేంతో పనిచేస్తుంది? ఆకాశం, నీళ్లు. నీళ్ళు ఎక్కడైనా ఒక చోట స్థిరంగా ఉంటాయా? పరిగెడుతూనే ఉంటాయా లేదా? మన చిత్తం కూడా అంతే. మనకి ఇన్ని కోరికలు రావడానికి, ఇన్ని రకాలుగా మనం వ్యవహారం నడపడానికి, మన జీవితంలో పరుగు పందెంలాగా ఉండడానికి కారణం ఈ చిత్తం. మనం దాన్ని మన అధీనంలో ఉంచుకోవాలా, దాని అధీనంలో మనం ఉండాలా? ఈ చిత్తం మనకు అవసరమా కాదా? అవసరం. అది లేకపోతే లాజిక్ లేదండి, నీకు పనిచేయదు. మరి ఇప్పుడు మన ప్రతిదానికి లాజిక్ పనిచేస్తుందా లేదా? పనిచేస్తుంది కదా. ఏది ఇంపార్టెంట్ తెలియాలంటే వాడాలా వద్దా? మరి వాడాలా వద్దా? వాడాలి, లేకపోతే కుదరదు. అర్థమైందా? కాళ్ళు ఇంపార్టెంటా, చెప్పులు ఇంపార్టెంటా? కాళ్ళు ఇంపార్టెంటా, చెప్పులు ఇంపార్టెంటా? చెప్పులు కావాలా, కాళ్ళు కావాలా? కాళ్ళు నేను చెప్పులు ఎత్తుకుంటా అంటావా లేదా? చూడండి, కాళ్ళు కావాలా, చెప్పులు కావాలా? చెప్పులు లేని కాళ్ళు ఏం చేస్తావు? చూడండి, ఇక్కడ రెండో అవసరం మిస్త్రీ లేదా? కాళ్ళు కావాలి, కూడా కావాలి. నీ వ్యవహారం సాగాలంటే రెండు కావాలా వద్దా? అన్నంతా వెంకటకాయ మాట అమ్మ అడిగింది. కాళ్ళు కావాలా, పెరుగు కావాలా? ఎవరు? రామకృష్ణుడు. ఎవరు? రామకృష్ణ కవి. కృష్ణదేవరాయల ఆస్థానంలో రామకృష్ణుడు లేడా? ఆ వేళ అమ్మవారు ప్రత్యక్షమయ్యారు. ఏం కావాలి నీకు? సంగీతమా, సాహిత్యమా? వాళ్ళు ఎలా పెరుగుతారా? ఇంట్లో ఒకటి, ఇంట్లో ఒకటి ఉన్నాయి. ఏం కావాలి? ఒకసారి ఏమా నేను చూసిస్తాను. ఏది ఎలా ఉన్నాయో నాకు తెలియదుగా అన్నాడు. ఓహో, నీ సంగతి నాకు తెలియదా అనుకుంటాడు. రెండు ఇచ్చింది. ఏం చేశాడు? ఓహో, నేను ఒకటి స్థానంలో రెండు పుచ్చుకోవాలనుకున్నావు కదా, వాళ్ళని వెంకట కవి అయిపోహో అంది. కాబట్టి ఆయనకు అంతా వేరేగా స్ఫురిస్తుంది. అందరికి ఒకలాగా స్ఫురిస్తే ఆయనకి వేరేగా స్ఫురిస్తుంది. అదేమంటే మనకు కూడా అలాగే ఉంది మన పరిస్థితి. అందరూ మనంతా అదే తీసుకున్నాయి మనలో. కాబట్టి ఈ చిత్తవృత్తి ఎవరైతే సరిగ్గా వాడుకోలేదు వాళ్ళందరూ కూడా ఆ చిత్తం చేతిలోనే బందీలైపోతారు. మనకి జైలు ఎక్కడ తయారవుతుందంటే ఈ చిత్తవృత్తిలోనే. మన లాజిక్కే మనకి బందీ, మనకి జైలు తయారవుతుంది. మన తెలివితేటలన్నీ పెద్దవాళ్ళ దగ్గర చూపెట్టాలని అనుకుంటామా లేదు? అవునా? ఎక్కడ చూపెట్టాలనుకుంటాం? మామూలు వాళ్ళ దగ్గర చూపెట్టమండి. బాగా పెద్దవాళ్ళ దగ్గర మన తెలివితేటలని చూపెట్టడానికి ప్రయత్నిస్తాం. వాళ్ళ ముందు మన ఆట ఎలా కనబడుతుంది వాళ్ళకి? ఓహో,
లేదులే అనుకుంటాడంతే. కాబట్టి ఈ చిత్తవృత్తి ఎవరికైతే లేదో సున్నా, చిత్తవృత్తి అంటే సున్నా, వాడు పరమహంస అవుతాడు. చిత్తవృత్తి లేనే లేదు అసలు, సున్నా, జీరో, ఎంటీ, వాడే పరమహంస అవుతాడు. అందుకని పరమహంస జీవితంలో ఎక్కడా కూడా మనకున్న పరుగు పందెం లేదు. ఆయనని వెతుక్కుంటూ గురువులు వచ్చారు. మీరు గుర్తుపెట్టుకోండి, వారి జీవితాన్ని గమనిస్తే బోధించే గురువులు ఆయనను వెతుక్కుంటూ వచ్చారు. నేను వెతుక్కుంటూ వెళ్ళాలి. భైరవి బ్రాహ్మణి కానీ, తోతాపురి మహాశైలి కానీ, అలా చాలా మంది ఉన్నారు వారికి బోధించిన వారు. వారికి బోధించిన గురువులందరూ వారిని వెతుక్కుంటూ వచ్చారు. మన జీవితంలో ఎప్పుడైనా మనల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారంటారు? ఒకసారి ఆలోచన, మనల్ని వెతుక్కుంటూ ఎవరైనా వచ్చారా? రాలేదా? అయ్యో, పోయి మనం ఎవరైనా వెతుక్కుంటూ వెళ్ళామా? వెళ్ళామా వెళ్ళలేదా? వెళ్ళామా వెళ్ళలేదా? వెళ్తాం. ఎందుకన్నా? అయ్యో మీకు పాలు కావాలి, ఇంకా పాలు లేవు, ఏం చేయాలప్పుడు? పాలు దొరికేది వెతుక్కుంటూ వెళ్ళాల్సిందే కదా, తినా కదా? ఏదైనా సరే అంటే మీరు వెతుక్కుంటూ వెళ్ళాల్సిన జీవితాన్ని జీవిస్తున్నారా, మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చే జీవితాన్ని మీరు జీవిస్తున్నారా? వెరీ వెరీ ఇంపార్టెంట్. నా జీవితం ఎట్లా మారాలగా? నువ్వు వెతుక్కుంటూ వెళ్ళకూడదు. నీ జీవితం ప్రభావితమై సృష్టి మీద, సృష్టి ఈశ్వరానుగ్రహం చేత నిన్ను వెతుక్కుంటూ గురువు రావాలి. అటువంటి జీవితం జీవించాలి. వాడు తప్పక దైవీ జ్ఞానాన్ని పొందుతాడు, వాడు తప్పక ఆత్మజ్ఞానాన్ని పొందుతాడు, వాడు తప్పక బ్రహ్మజ్ఞానాన్ని పొందుతాడు, వాడు తప్పక పరమహంస అవుతాడు అని వారి జీవితం నిరూపిస్తారు. కాబట్టి అటువంటి ఉత్తమమైన జీవితాన్ని పరమహంస దయచేత మనమందరం జీవించాలని, వారి ఆశీస్సులు మనకు ఎప్పుడు ఉండాలని ప్రార్థిస్తూ, హరి ఓం.